మంచి హైప్ వచ్చింది. నాగ ప్రశాంత్ అనే అబ్బాయి బిగ్ బాస్ లో ఉంటాడంట, హైప్ తెచ్చుకోవడం జరిగింది. కానీ చూసేసరికి నాగ్ ప్రశాంత్ బిగ్ బాస్ లో లేడు. అసలు ఏంటి, అసలు ఎందుకు కావచ్చు? అసలు ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో వెళ్తున్నారు కాబట్టి పలానా వాళ్ళ నుంచి పలానా కంటెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఈ టైంకి నేను వాళ్ళకి అవసరం లేదేమో. ఎక్కడ పోయింది అసలు మీ అంచనా ప్రకారం? తెలీదండి. జడ్జెస్ నుంచి అయితే తీసుకుంటారు అనుకున్నా, బట్ అండ్ ఇక్కడ శ్రీముఖి గారిని మనం డైలీ టీవీలో చూస్తుంటాం కదా. మీరు ఫస్ట్ టైం అగ్ని పరీక్షలో తను హోస్ట్ చేస్తుంది కదా, ఎలా అనుకున్నారు మాట్లాడేటప్పుడు? శ్రీముఖి గారు ఫస్ట్ టైం ఆడిషన్ వెళ్ళంగానే రే నాగా చెప్పరా అనగానే తను ఆ మాత్రం మాట్లాడింది కాబట్టి ఆ మాత్రం కొంచెం మాట్లాడగలిగాను. కానీ మీరు ఒక హోప్ తోనే వెళ్ళారు, పేరెంట్స్ కూడా వచ్చారు. ఏమన్నారు మమ్మీ వాళ్ళు? బిగ్ బాస్ వెళ్ళిపోయేసరికి ఏమైందిరా, ఏమన్నా అయిందా, ఎక్స్పెక్ట్ చేసాం కదా, నువ్వు బాగా ఆడావు కదా, నీ జర్నీ బాగుంది, జడ్జెస్ కూడా చాలా పొగిడారు కదా అంటే. కానీ చూస్తే ఓవరాల్ అగ్ని పరీక్షల్లో కొంచెం నవదీప్ గారు కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేసినట్టు చాలా మందికి జరిగిన నెగటివ్ కామెంట్స్ కూడా టెలికాస్ట్ తర్వాత వచ్చింది. నవదీప్ గారు అసలు సెట్ లో ఎలా ఉండేవాళ్ళు, మీతోనే ఎలా ఉంది? సో ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే సెలెక్ట్ చేసి పంపిస్తారో ఆ బాధ్యత మొత్తం ఫోకస్ వీళ్ళ మీద ఉంటుంది, జడ్జెస్ మీద. ఇప్పుడు ఎవరైతే 6 మెంబర్స్ కామన్ మ్యాన్ గా సెలెక్ట్ అయిన వాళ్ళు వర్త్ఫుల్ ఏనా? ఆడియన్స్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఆడియన్స్ ప్రకారం వాళ్ళు వర్త్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు కొలుగురి 24/7 న్యూస్. నేను మీ యాంకర్ అహ్మద్. ఈ రోజు మనతో స్పెషల్ గెస్ట్ అండి. ఆ గెస్ట్ కాదు, అగ్ని పరీక్షలో తనకంటూ ఒక మంచి పేరుని సంపాదించుకోవడం జరిగింది. బిగ్ బాస్కి వెళ్ళకున్నా కూడా తనకు ఒక క్రేజ్ని సంపాదించుకున్నారు. తనే నాగప్రశాంత్ గారు మనతో ఉన్నారు. అండ్ అగ్ని పరీక్ష నుంచి బిగ్ బాస్ వరకు ఎందుకు వెళ్ళకపోయారు, అంత క్రేజ్ వచ్చింది, తన మీద సాంగ్స్ ప్లే చేసే సత్తా కూడా చాటుకున్నారు నాగప్రశాంత్ గారు. ఆయన నాగ్ అనే కాట వేసింది అన్నట్టు తనకి కాటేసేటట్టు అయిపోయింది అగ్ని పరీక్షలో. తన మాటలు అడిగి తెలుసుకుందాం, ఎలా ఫీల్ అవుతున్నారు, బిగ్ బాస్ 9లో మళ్ళీ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయా, లేకుంటే నెక్స్ట్ ఫర్దర్ గా ఏం చేయబోతున్నారో తన మాటలు అడిగితే ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కానీ నాకైతే నచ్చలేదండి అసలు. మీరు ఇక్కడ కాదు, అసలు బిగ్ బాస్ లో ఉండాలి. నేను ఎక్స్పెక్ట్ చేశాను, బట్ తారుమారు అయిపోయింది. ఇక్కడ ఉన్నాను ప్రస్తుతానికి. చాలా సైలెంట్ గా, చాలా జోవియల్ గా, మంచిగా మీరు ఒక వెళ్ళిపోతే అబ్బా మంచి కంటెస్టెంట్ అంటే. శ్రీజకు ఒక ఫ్యాన్ బేస్ వచ్చేసింది, మీకు ఒక ఫ్యాన్ బేస్ వచ్చేసింది. శ్రీజ లోపట ఉంది, మీరు బయట ఉన్నారు. నా ఫ్యాన్ బేస్ అగ్ని పరీక్ష టెలికాస్ట్ మొత్తం అయిపోయాక స్టార్ట్ అయింది, ఎప్పుడైతే సెలెక్ట్ చేయలేదు. అవునవును. అప్పుడు దాకా ఆడియన్స్ చూస్తూ అరే నచ్చాడు, బాగున్నాడు అనేసి వాళ్ళకి నచ్చిన వాళ్ళు సపోర్ట్ చేశారు. ఇప్పుడు నేను వెళ్ళలేదు కాబట్టి ఇప్పుడు నన్ను సపోర్ట్ చేస్తున్నారు. వెళ్ళాల్సింది, నువ్వు ఉండాల్సింది టాప్ 5 అనేసి సపోర్ట్ అయితే పెరిగింది. అంటే అక్కడ అందరు కూర్చున్నారు, మీరు ఏమనుకోరు సెలెక్ట్ అవుతారని నమ్మకం ఉండే? అంటే నాకు ఒక్కడికి 2 స్టార్లు ఉన్నాయి కదా. అవును. అండ్ బాగా ఎంకరేజ్ చేశారు, గేమ్ కూడా బాగా ఆడాను, తీసుకుంటారనేసి ఒక హోప్ అయితే ఉండే. ఎక్కడ పోయింది అసలు మీ అంచనా ప్రకారం? తెలీదండి. ఇప్పుడు ముగ్గురిని ఓట్స్, ముగ్గురు జడ్జెస్ తీసుకున్నారు కదా. అవును. సో ఓట్స్ అయితే ఎలాగో పడ్డాయి, దానికి మనం ఏం చేయలేం. సో ఎవరినైతే ఎక్కువ అభిమానిస్తారో వాళ్ళు ఓటేశారు. ఇంకా జడ్జెస్ నుంచి అయితే తీసుకుంటారు అనుకున్నా, బట్ ఇది ఒక ప్యాటర్న్. అంటే ఇప్పుడు వేరే వాళ్ళ సెలబ్రిటీస్ కూడా వచ్చారు కదా, సో వాళ్ళు కూడా కొంచెం టెస్టింగ్ చేస్తారు, వాళ్ళు ఎలా అంటే వాళ్ళ థింకింగ్ ఎలా ఉంటుంది, ఎలా రియాక్ట్ అవుతారు అనేసి. వాళ్ళకి తగ్గట్టుగా వీళ్ళని తీసుకున్నారేమో. సో నేను దానికోసం ఎలిజిబుల్ అవ్వలేదేమో అని అనుకున్నా, అంతే. ఓకే. కానీ ఇంకొకటి విన్నాను, అంటే సెలెక్ట్ కాని వాళ్ళు మళ్ళీ మీరు ఎక్కడ కూడా ఇంటర్వ్యూస్ లో ఎలాంటిది చెప్పకూడదు, మీకు వైల్డ్ కార్డ్ లో ఉంది ఛాన్స్ అని చెప్పారట, నిజమేనా? వైల్డ్ కార్డ్ లో ఉందని ఛాన్స్ ఎవరు చెప్పలేదండి. దానికైతే అసలు దాని గురించి సంబంధం కూడా లేదు, నాకు ఏమీ చెప్పలేదు. బట్ ఇంటర్వ్యూస్ లో టెలికాస్ట్ అవ్వంది చెప్పొద్దని చెప్పారు, అంతే. ఎందుకంటే ఒక ఎపిసోడ్ మాకు 7 గంటల షూట్ ఉంటుంది. ఓకే. మీరు చూసేది 1 గంట. సో మీతో 6 గంటలు మీరు చెప్పకూడదు, ఎందుకంటే ఏదైతే మీకు చూపించారో దాని గురించి అయితే డిస్కస్ చేయమని చెప్పారు. ఓకే, అలానే చెప్పారు, అంతే. ఓకే. అసలు యాక్చువల్ నాగప్రశాంత్ గారు అంటే ఎవరు? అంటే ఏం చేస్తుంటారు? నేను లా చేశాను. లా అయిపోయి 1.5 year అవుతుంది. ఇప్పుడు అది నేర్చుకుంటున్నాను, ప్రాక్టీస్ లో ఉన్నారు. ప్రాక్టీస్ అలా నేర్చుకుంటున్నాను, వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి మాట్లాడడం చేయడం చేస్తున్నాను. ఎక్కడండి మీ ప్రాపర్? విజయవాడ. ఓహో, ఓకే. మొత్తం స్కూలింగ్ అంతా అక్కడనేనా? లేదు, స్కూలింగ్ హైదరాబాద్, ఉప్పల్ కేంద్రీయ విద్యాలయం. ఓకే. దాని తర్వాత ఇంటర్మీడియట్ హైదరాబాద్ నారాయణ, బీటెక్ వచ్చేసి కేఎల్ యూనివర్సిటీ విజయవాడ. ఓకే. దాని తర్వాత ఎంబీఏ కూడా చేశారు, అది పూణే. లా వచ్చేసి తిరుపతి. ఓకే, అన్ని చోట్ల తిరిగేశారు కదా. ఓకే. లా స్టూడెంట్, బిగ్ బాస్ కి వెళ్ళాలని ఎందుకు అనుకున్నారు? నేను లా చేసే ముందు ఇన్స్టాగ్రామ్ లో కామెడీ స్కిట్స్ రాసేవాడిని. సో కామెడీ స్కిట్స్ అది అప్పట్లో ఇన్స్టాల్ యాక్టివ్ ఉండేవాడిని. లా స్టార్ట్ అయ్యాక అది డిలీట్ చేస్తారు ఇంకా. అయితే బిగ్ బాస్ ఈసారి కామన్ మ్యాన్ అప్లై చేసుకోవచ్చు అని చెప్పినప్పుడు నేను అదే ఫార్మాట్ లో
ఇన్స్టాగ్రామ్ కామెడీ స్కిట్స్ చేసి పెట్టడం జరిగింది ఆడిషన్ వీడియో. అది సెలెక్ట్ అయిపోయింది, ఇక్కడ దాకా వచ్చాను. ఓకే. అంటే ఫస్ట్ అంటే అందరు వీడియోస్ చాలా మంది పెడతారు, అందులో మీరు సెలెక్ట్ అవుతారని అనుకున్నారా పెట్టేటప్పుడు? అనుకోలేదు, అసలు నాకు ఛాన్సే లేదు అనుకున్నాను, బట్ లక్కీగా సెలెక్ట్ అయితే అయ్యాను. ఏమని వచ్చింది ఫస్ట్? కాల్ వచ్చిందా, మెయిల్ వచ్చిందా? ఫస్ట్ కాల్ వచ్చింది, ఇలా బిగ్ బాస్ టీం నుంచి కాల్ చేస్తున్నట్టు. నేను షాక్ అయిపోయా. దాని తర్వాత వాళ్ళు ఒక జూమ్ కాల్ లింక్ పంపించారు, 30 minutes వీడియో కాల్. దాంట్లో నువ్వు ఏంటి, నువ్వు ఎలాంటి, ఏది ఇష్టం లేదు, గర్ల్ ఫ్రెండ్స్ ఏంటి, ఫ్యామిలీ ఏంటి, ఇలాగా ఒక 30 minutes కాల్ అడిగారు. దాని తర్వాత గ్రూప్ డిస్కషన్ రమ్మన్నారు. దాని తర్వాత ఇంకా మీరు అప్పటి నుంచి చూసారు ఆడిషన్. దాని ముందు 3 rounds అయినాయి. 3 rounds అయింది. గ్రూప్ డిస్కషన్ అంటే మెంటాలిటీస్ అన్ని డిఫరెంట్ ఉంటాయి. 1 hour ఇచ్చారు, 10 మంది ఉంటాం గ్రూప్ కి. మా గ్రూప్ టాపిక్ వచ్చేసరికి ఫిజికల్లీ మెంటలీ అమ్మాయిలు స్ట్రాంగ్, అబ్బాయిలు స్ట్రాంగ్. ఆ టాపిక్. ఇంకా అమ్మాయిలందరూ వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు, మేము అబ్బాయిలందరూ ఒక సపోర్ట్ చేస్తున్నాము. సో అలా కొంచెం గంట సేపు వాదించుకున్నాము, బట్ ఫైనల్లీ అక్కడి నుంచి కూడా నెక్స్ట్ రౌండ్కి అయితే వెళ్ళడం జరిగింది. ఓకే. కానీ ఫస్ట్ టైం మీరు అంత పెద్ద ప్లాట్ఫామ్ లో అందరూ ఒక జడ్జెస్ ముందట నిలబడడం అంటే మనం వాళ్ళ స్క్రీన్ లో చూశారు, ఇప్పుడు రియల్ గా చూసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారు? ఫస్ట్ లో పానిక్ అయిపోయాను, మీరు నా ఆడిషన్ లో చూసి ఉంటారు. సో నేను వాళ్ళకి చెప్పాను, నేను ఫస్ట్ టైం వచ్చాను కదా మీ అందరి ముందు, నాకు కొంచెం నర్వస్ ఫీల్ అయిపోయానంటే, సరే హోల్డ్ లో పెడుతున్నాను, మిమ్మల్ని టెస్ట్ చేస్తాము, మీరు నెక్స్ట్ రౌండ్ లో కూడా పర్ఫామ్ చేస్తే మీరే ఫస్ట్ వెళ్ళిపోతారని చెప్పారు. సో ముగ్గురు, అందులో అభిజిత్ గారు, బిందు గారు విన్నర్స్. అవును. శ్రీముఖి గారు సెకండ్, నవదీప్ గారు సీజన్ 1 లేగడమే ఆయన వల్ల వచ్చి వైల్డ్ కార్డ్ ఎంటర్టైన్ చేశారు. సో వాళ్ళని చూసాం కానీ కొంచెం భయం వేసింది, అంతమంది కెమెరాస్, పెద్ద స్టేజ్. అవును. సో ఆ ఫియర్ అయితే ఉండుండే, బట్ మెల్లిమెల్లిగా అది తగ్గిపోయింది. ఓకే. మీ గ్రూప్ డిస్కషన్ లో ఉన్న వ్యక్తులు దీంట్లో ఉన్నారు? 15 లో ఉన్నారా? 15 లో నేను, డాలియా గారు, మేమిద్దరం 15 లోకి వచ్చాం. ఎలా ఫీల్ అయ్యారు ఒక గ్రూప్ నుంచి మీరు? చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం, బట్ మేమిద్దరం ఆపోజిట్ గా ఫైట్ చేస్తుండే, ఎందుకంటే తను ఉమెన్ స్ట్రాంగ్ అనేసి, మేము మెన్ స్ట్రాంగ్ అని. సో ఇద్దరికి ఆపోజిట్ అయినా కూడా అక్కడికి వచ్చి మాత్రం ఫ్రెండ్స్ అయిపోయాం, బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఓకే. కానీ ఇది హడావుడిగా షూటింగ్ కూడా మీకు పాపం టైం లేకుండా ఇవ్వడం జరిగింది, అసలు కంటిన్యూ షూట్స్ జరిగినాయి కదా 4-5 days మీద. విజయవాడ నుంచి ఇక్కడికి వచ్చి ఉండడం ఎలా జరిగింది? 9th నుంచి 19th August షూట్ జరిగింది, అందులో 3 days హాలిడేస్ ఇచ్చారు. సో 1 week షూట్, మీకు 15 episodes లాగా చూపించారు దాన్ని. అవును. మేము విజయవాడ నుంచి వచ్చాము, మాకు హోటల్ ఇచ్చారు, వాళ్ళు హోటల్ ఇచ్చారు. హోటల్ నుంచి స్టూడియోకి రోజు అప్ అండ్ డౌన్ వాళ్ళే, అండ్ ఫుడ్ కూడా వాళ్ళే. సో మార్నింగ్ 7కి స్టూడియో వెళ్ళిపోయేవాళ్ళం. షూట్ డిపెండ్స్, రాత్రి 12 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 అవ్వచ్చు. సో ఫుల్ హెక్టిక్ ఉండే, మధ్యలో బ్రేక్స్ కూడా ఉంటాయి, బట్ చాలా టైట్ ఉండే షెడ్యూల్ టైట్ ఉండే. మధ్యలో బట్టలు కొనుక్కొని కూడా ఛాన్స్ ఇచ్చారు. బట్టలకి అయితే చాలా అయింది. స్టార్టింగ్ లో మమ్మల్ని ఫుల్ స్పోర్ట్స్ వేరు, ఫ్లెక్సిబుల్ ఉండాలని చెప్పారు. బ్లాక్స్, వైట్స్, చెక్స్ ఇవన్నీ నాట్ అలౌడ్, గ్లిట్టరింగ్ నాట్ అలౌడ్, అలాగే చెప్పారు. బట్ దాని తగ్గట్టు ట్రాక్ ప్యాంట్స్, టీ షర్ట్ కొనుక్కుంటే అవి అలౌ చేయలేదు స్టేజ్ మీదకి. సో మళ్ళీ షాపింగ్ చేసాం, అలాగే షాపింగ్ అయితే చాలా చేసాం. మా జీవితంలో ఎప్పుడు అంత షాపింగ్ చేయలే. ఓకే. ఎలా అనిపించింది అంటే ఫస్ట్ టైం మీరు వెళ్ళేసి, అంటే ఒకరొక్కరు వెళ్ళిపోతున్నారు, లోపలికి వెళ్తున్నారు, బయట కొంతమంది, మీరు కూడా హోల్డ్ లో పెట్టడం జరిగింది. హోల్డ్ లో పెట్టినప్పుడు మీ ఫీలింగ్ ఏంటి? యాక్చువల్లీ ఆడిషన్ లో మొత్తం 44 మంది వచ్చారు, నాది 43. సో రెండో రోజు రాత్రి 3:30కి అయింది నా ఆడిషన్, కానీ స్టూడియోకి మార్నింగ్ 7 గంటలకు వచ్చాం. అవునులే. సో చాలా మంది బయటకు వచ్చి ఏడుస్తూ వస్తున్నారు, కొంతమంది నవ్వుతూ వస్తున్నారు, కొంతమంది పోకర్ ఫేస్ అంటే కామ్గా ఉంటున్నారు, అర్థం కావట్లేదు. నా లాస్ట్ కాబట్టి లాస్ట్ లో కొంచెం ఉడికిపోతా ఉంటది కదా. సో ఆ భయమే స్టేజ్ మీద కూడా క్యారీ అయిపోయింది, అలా జరిగింది. బట్ ఇట్ వాస్ ఎ వెరీ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. శ్రీముఖి గారు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడారు, తను ఆ మాత్రం మాట్లాడింది కాబట్టి ఆ మాత్రం కొంచెం మాట్లాడగలిగాను. నా ఆడిషన్ ఒక 20 minutes అయింది, బట్ అక్కడ మీకు 1 minute చూపించారు. కొంతమందికి 2 గంటలైంది, 1.5 అయింది. మాక్సిమం 2 minutes కంటే ఎక్కువ ఎవరు చూపించలేదు, ఎందుకంటే 3 episodes కవర్ చేయాలి అందరినీ. అవును. సో అలా జరిగింది. అలా మొత్తం ఒక మాటకైతే అయిపోయింది, అది అగ్ని పరీక్ష అయిపోయింది. 15 కి మీరు సెలెక్ట్ అవ్వడం. హోల్డ్ లో పెట్టిన తర్వాత మాకు డిఫరెంట్ టాస్క్లు, కొంతమందిని డైరెక్ట్ గా 6గురిని 15 పెట్టేశారు. దాని తర్వాత 4గురిని 1vs1 పెట్టి ఎవరైతే విన్ అవుతారో వాళ్ళని 15లో తీసుకెళ్లారు. మిగిలిపోయిన వాళ్ళని 2-3 టెస్టులు, అంటే నువ్వు ఆడినా ఆడకపోయినా, గెలిచినా గెలవకపోయినా మీ బుద్ధిని బట్టి తీసుకుంటాం అనేసి చెప్పారు. లక్కీగా నేను ఆ 3 టాస్క్లు చేశాను, ఒకటి గ్లాస్ టాస్క్, ఒకటి షాక్, ఇంకోటి వ్యాక్స్. 3 టాస్క్ల నుంచి టాప్ 15 వెళ్ళడం జరిగింది. అవును. మీరు డ్రా చేసేటప్పుడు అబ్బా అని అరుతారు. యాక్చువల్లీ అది 4 సార్లు ఆగిపోయింది, టెలికాస్ట్ లో ఒకసారి చూపించారు. ఆ 3 సార్లు నవదీప్ గారు ఉండే నాకు రిమోట్, లాస్ట్ లో బిందు గారు వచ్చారు, అదొకటి చూపించారు మీకు. కానీ మీరు బాగా జెన్యూన్ గా చెప్పారట కదా. 4 సార్లు నేనే ఆపాను టాస్క్, షాక్ కొట్టట్లేదని. వాళ్ళు బటన్ నొక్కినప్పుడు గ్రీన్ లైట్ ఉంటుంది, అది వెలుగుద్ది, అది వెలగట్లేదు, షాక్ కొట్టట్లేదు. సో నేనే ఆపాను, వెలగట్లేదు, పని చేయట్లేదు అనేసి.
అక్కడ గెలుచుకున్నారు మీరు. Yes. హానెస్టీ పనికి వచ్చింది. నవదీప్ బిందుమాదే చెప్పారు నీకు నాకు నచ్చింది నువ్వు అభిజిత్ గారు. అభిజిత్ గారు. అభిజిత్ గారు నీ హానెస్టీ నచ్చింది, అదే నిన్ను టాప్ 15 లో తీసుకెళ్తుంది అని చెప్పారు. ఓకే. వ్యాక్స్ అప్పుడు కూడా మీరు బై లక్ అది ఎవరికి హెయిర్ లేదు. యాక్చువల్లీ అది నా టాస్క్ కాదు. అవును. శ్రీతేజ్ గారు ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలి, అక్కడ ఉన్న ఎవరికి హెయిర్ లేదు, నా ఒక్కడికి వాళ్ళకంటే కొంచెం ఎక్కువ ఉంది. అవును. పాపం వాళ్ళేమో అరే నాకు కావాలి ఛాన్స్ అని పోరాడారు. బట్ టాస్క్ అనేది వ్యాక్స్ టాస్క్, వాళ్ళు మార్చలేరు టాస్క్ ని. అవును. ఆ టాస్క్ చేయాల్సిందే. ఇంకా శ్రీతేజ్ గారు వచ్చి షాకిబు ప్రయత్నించాడు, నేను అప్పుడు వెళ్ళి మీకు టాస్క్ కావాలని అడిగాను. సో ఫైనల్లీ నేను వెళ్ళాను, ఇంకా టాస్క్ చేయడం జరిగింది. మనీష్ కూడా మొత్తం క్లీన్ గా ఉన్నాడు. ఆయన అయితే క్లీన్ షేవ్ మొత్తం. సాకిబ్ తోనే పడేది కదా. యాక్చువల్లీ ఫస్ట్ ఆయన మనీష్ సెలెక్ట్ చేస్తున్నారు, మనీష్ కి లేదు. తర్వాత షాకిబ్ ప్రయత్నించాడు, ఆయనకి లేదు. అవును. ఇంకా ఫైనల్లీ నన్ను రమ్మన్నారు ఇంకా స్టేజ్ మీద. ఎలా ఉండే వ్యాక్స్ ఫస్ట్ టైం చేసి? అయ్యో ఫస్ట్ టైం వ్యాక్స్ నాది. బిందు గారు వచ్చి పెట్టి చేశారు, దాన్ని హీట్ చేయాలి, బాగా వేడి చేస్తే గానీ సరిగ్గా అతుక్కొని రాదు. ఓకే. స్టూడియో మొత్తం చాలా కూల్ గా ఉంటుంది, మొత్తం చాలా చాలా ఉంటుంది, హీట్ అవ్వట్లేదు ఎంత చేసినా గానీ. సో ఫస్ట్ టైం చేశారు, లైట్ బ్లడ్ వస్తుంది, పర్లేదు అంతే. ఓకే. నేను అడిగా శ్రీముఖి గారు బ్లడ్ వస్తుందంటే మాకు రాదా, చెయ్యండి, అమ్మాయిలకి మేము రోజు చేసుకుంటే మాకు వస్తుంది బ్లడ్, మీరు టాస్క్ ఫినిష్ చేయాలి మొత్తం చేయాలని చెప్పారు. ఒక్కొక్కటి తీస్తుంటే రావట్లేదు అది. సో ఇంకా లేట్ అవుతుంది అనేసి రెండు పెట్టి చేశాను, అంతా టెలికాస్ట్ చేయలేదు. సో అండ్ అందులోనూ రివర్స్ డైరెక్షన్ పీకాలి, నాకు తెలియదు కదా, నేను ఆపోజిట్ డైరెక్షన్ పీకుతున్నాను. సో సగం వస్తుంది, అది సరిగ్గా అతుక్కోవట్లేదు, హెల్ అనమాట. బట్ ఎంజాయ్ చేశాను, ఇట్స్ ఎ వెరీ గుడ్ టాస్క్, ఐఎమ్ వెరీ ఎంజాయ్ చేశాను అది. ఓకే. అక్కడ కూడా అనుకున్నారు శ్రీతేజ్ కూడా చేశారు కదా, శ్రీతేజ్ కి ఎందుకు ఇలా నాకు ఎందుకు సపోర్ట్ చేశారని కూడా టాక్. అదే కదా, వాళ్ళు ఏం చెప్పారు, ఈ లాస్ట్ ఎవరైతే 4 ప్లేసులు ఉన్నాయో, 5 అనుకుంటా, 5 ప్లేసులు ఉన్నాయో, ఈ టాస్క్ మీరు చేసినా చేయకపోయినా, గెలిచినా ఓడినా సంబంధం లేదు, మేము ఓవరాల్ చూస్తాం, మీరు ఆ టాస్క్ లో మీ మైండ్ ఏంటి, దాన్ని మీరు ఎలా తీసుకుంటున్నారు, ఎలా రియాక్ట్ అవుతున్నారు అని చెప్పారు. సో దాని తగ్గట్టుగా తీసుకున్నారు. కానీ అగ్ని పరీక్షలో మీకు ఒక హైప్, నా ఆగుపాము కాటు వేసిందే, అది ఎలా వచ్చింది అసలు సాంగ్? అది నేను ఫస్ట్ MVP అయ్యాను కదా లీడర్. MVP అయిన తర్వాత నెక్స్ట్ టాస్క్ లో ఆటోమేటిక్ నేనే లీడర్ అయిపోతాను. అవును. సో ఆ 12 బాక్సెస్ ఉన్నాయి, 3 లీడర్ని 3 సంచాలకులను చేయాలి నేను. ఆ టాస్క్ నేను చాలా మందికి ఇచ్చాను కదా, సో అందరికి కాటేసినట్టుగా అక్కడ స్టార్ట్ అయింది అది రింగ్ టోన్. దాని తర్వాత ప్రతిసారిలో 100 సార్లు వేసారు, మీకు టెలికాస్ట్ లో వేయలేదు అది. దాని తర్వాత ఇంకో రింగ్ టోన్ కూడా ఇచ్చారు నాకు, అదే అభిమన్యుడు కాదు వీడు అర్జునుడు కాదు, అది కూడా వచ్చింది. సో 2 రింగ్ టోన్స్ ఇచ్చారు నాకు. సో నేను కాటేసా అంటున్నారు కానీ అందరు నాకే కాటేశారు. ఆ బాక్స్ ఇచ్చేటప్పుడు కూడా మీరు కొంచెం అంటే అబ్బా వీళ్ళకి వాళ్ళు నమ్ముకుంటారు, నాకు ఇయ్యాడు. ఆఫ్ ద స్క్రీన్ అందరు ఫ్రెండ్స్, నాకు అందరికి అడ్వైస్ ఇస్తుంటాను, మాట్లాడుకుంటుంటాము. అండ్ అందులో అంతకుముందు టాస్క్ కూడా నేను ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చాను, శ్రీజ గారికి, హరీష్ గారికి, ప్రియా గారికి, అనుష గారికి ఈక్వల్ ఆపర్చునిటీ ఇచ్చి MVP తెచ్చుకోవడం జరిగింది కదా. సో మిగతా వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేశారు మాకు కూడా ఆపర్చునిటీ ఇస్తారని, కానీ నేను ఇవ్వగలిగింది 2ని, ఒకటి నేను పెట్టుకున్నా. అందరు ఎక్స్పెక్ట్ చేశారు. సో వాళ్ళని ఎవరికైతే ఇవ్వలేదో వాళ్ళని నా టీమ్ లో తీసుకుందాం అనుకున్నా లీడర్ అయ్యి, కానీ అది స్వాప్ ఇచ్చారు, ట్విస్ట్, అది ఇంకో ట్విస్ట్. స్వాప్ ఉంటుంది నాకు తెలియదు కదా. అవును. సో అది ఇంకో ట్విస్ట్ అయింది. ఇంక అందరు నన్ను నా మీద పాపం కోపడ్డారు, బాధపడ్డారు, అలిగారు. ఓకే. అంటే మంచి హైప్ వచ్చింది, నాగ ప్రశాంత్ అనే అబ్బాయి బిగ్ బాస్ లో ఉంటాడంట, హైప్ తెచ్చుకోవడం జరిగింది. కానీ చూసేసరికి నాగ్ ప్రశాంత్ బిగ్ బాస్ లో లేడు. అసలు ఏంటి, అసలు ఎందుకు కావచ్చు? అసలు అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు ఎలా అంటే బిగ్ బాస్ టీం వాళ్ళకి మా ఐడియా అంటే మేము ఎలా రియాక్ట్ అవుతాము, కోపడతానా, ఏడుస్తానా, లవ్ ట్రాక్ మెయింటైన్ చేస్తాను, ఏదో ఒకటి సంథింగ్ వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళు ఇప్పుడు ఈ సీజన్లో స్టార్టింగ్లో ఉంటే ఏదైనా కంటెంట్ వస్తుంది, ఎండ్ ఆఫ్ ది డే బిగ్ బాస్ షో హిట్ అవ్వాలి. నేను పర్సనల్గా చూసుకుంటే తప్పు కదా. ఇప్పుడు ఆల్రెడీ నాకు మంచి బ్యూటిఫుల్ జర్నీ ఇచ్చారు బిగ్ బాస్ వాళ్ళు, పాజిటివ్ జర్నీ నా ఒక్కడికే వచ్చింది. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ బిగ్ బాస్ టీమ్, థ్యాంక్ యూ వాళ్ళకి. బట్ ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో వెళ్తున్నారు కాబట్టి పలానా వాళ్ళ నుంచి పలానా కంటెంట్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. సో ఈ టైంకి నేను వాళ్ళకి అవసరం లేదేమో అనేసి నేను అనుకున్నా. కానీ పేరెంట్స్ ని తీసుకెళ్లారు చాలా మంది, అందరు 15 కంటెస్టెంట్స్ పేరెంట్స్ వచ్చారు. కానీ మీరు ఒక హోప్ తోనే వెళ్ళారు, పేరెంట్స్ కూడా వచ్చారు. ఏమన్నారు మమ్మీ వాళ్ళు? వాళ్ళైతే ఫుల్ ఖుషి అయిపోయారు. అసలు అరే నువ్వు అసలు ఇంత మంచి పేరు తెచ్చినావు, అసలు మామూలుగా బిగ్ బాస్ అంటేనే మనం భయపడతాం కదా, అందులో నువ్వు కామన్ మ్యాన్, అదే ఇంట్లో ఉంటాం, పక్కన బంధువులు అంటే పక్కన ఉంటారు, మేము ఇల్లు మార్చలేము, మళ్ళీ తిరిగి అక్కడికి రావాలి. సో నెగిటివ్ స్టోరీ అయితే చాలా ప్రాబ్లం అయిపోతుండే. బట్ లక్కీగా నాకు చాలా పాజిటివ్ స్టోరీ వచ్చేసరికి చాలా హ్యాపీ. అమ్మగారు, నాన్నగారు, సిస్టర్ అందరు హ్యాపీ. బట్ అగ్ని పరీక్ష బిగ్ బాస్ వెళ్ళిపోయేసరికి ఏమైందిరా, ఏమైనా అయిందా, ఎక్స్పెక్ట్ చేసాం కదా, నువ్వు బాగా ఆడావు కదా, నీ జర్నీ బాగుంది, జడ్జెస్ కూడా చాలా పొగిడారు కదా అంటే అదే చెప్పాను సేమ్. వాళ్ళకి ఈ ప్యాటర్న్ కి వాళ్ళు అనుకుంటున్న కంటెంట్ వేరేనేమో, మన కంటెంట్ సెట్ అవ్వదేమో ఈ సీజన్ కి అనేసి అలా అనుకున్నాము. ఎక్స్ప్లెయిన్ చేశాను, బాధపడ్డారు, బట్ ఇట్స్ ఓకే, ఇట్స్ ప్యాటర్న్ అంతే. ఓకే.
లాస్ట్ లో నాగార్జున గారు మాట్లాడారా మీతో? లేదండి. ఇప్పుడు మీరు స్టేజ్ మీద ఏదైతే చూసారో అంటే అంతే. మామూలుగా ఇండివిజువల్ ఒక్కొక్కళ్ళు నించోబెట్టి అది అది చూశాను చూసారు. నేను. సేమ్ అక్కడ ఏదుందో అంతే మాట్లాడారు. అంతే అంతే. మాట్లాడారు. లాస్ట్ ఫోటో ఇచ్చేసి. లాస్ట్‌లో ఫోటో ఇచ్చారు. నేను కాళ్ళకి దండం పెట్టుకున్నాను. అంతే. ఎలా అనిపించింది నాగార్జున గారిని ఫస్ట్ టైం ఎంత చూసినప్పుడు? యంగ్ అండి ఆయన. లీన్‌గా, ఫిట్‌గా, యంగ్‌గా అసలు నడుస్తూనే ఉంటారు. అటు ఇటు పరిగెడుతూనే ఉంటారు. మాట్లాడుతూనే ఉంటారు. అసలు వెరీ హై ఎనర్జీ అనమాట. ఫేస్‌లో ఎప్పుడు ఆ స్మైల్. మా అమ్మగారు చెప్తూ ఉంటారు, నాగార్జున ఆయన ఇంటర్వ్యూస్ చూడరా నువ్వు చూసి నేర్చుకో. ఎప్పుడు ఆ స్మైలింగ్ ఫేస్ ఉంటే లైఫ్‌లో సగం ప్రాబ్లమ్స్ క్లియర్ అయిపోతాయి. అందుకే నేను ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. గెలిచిన ఓడిపోయి నవ్వుతూనే ఉంటాను. ఆయన దగ్గర నుంచి నేర్చుకున్నారు సార్ దగ్గర నుంచి. సో వెరీ వెరీ హ్యాపీ టు మీట్ హిమ్. ఓకే. అండ్ ఇక్కడ శ్రీముఖి గారిని మనం డైలీ టీవీలో చూస్తుంటాం కదా. మీరు ఫస్ట్ టైం అగ్ని పరీక్షలో తను హోస్ట్ చేస్తుంది కదా. ఎలా అనుకున్నారు మాట్లాడేటప్పుడు? శ్రీముఖి గారు ఫస్ట్ టైం ఆడిషన్ వెళ్ళంగానే అరే నాగా చెప్పరా అనగానే అరే ఒక ఫ్రెండ్ లాగా, ఒక ఫ్రెండ్స్ ఎలాగా అరే రాగానే ఏంటండి ఎక్కడి నుంచి అలా ఉంటే మనం భయపడిపోతాం కదా. సో అరే నాగా చెప్పరా ఎలా ఉన్నావు అనేసి తను ఉండేసరికి అసలు ఒక ఫ్రెండ్ లాగా అసలు మైండ్ మొత్తం మారిపోయింది నాకు. అరే ఇంత జోవియల్ గా ఉన్నారు, ఒక ఫ్రెండ్ లా ఉన్నారు. నాకు ఒక కేక్ వాక్ అయిపోయింది తన వల్ల. శ్రీముఖి గారు లేకపోతే అసలు మాకు అవ్వదు, మాకు అసలు అయిపోతుండే మా జర్నీ స్టార్టింగ్ లోనే అయిపోతుండే. శ్రీముఖి గారికి థ్యాంక్ యూ. అసలు వెరీ వెరీ జెన్యూన్ స్పాంటేనియస్ జోక్స్ అనమాట. అసలు మాకు షూటింగ్ 14 గంటల జరుగుతూ ఉంటది కదా. ఏదో ఒక జోక్ ఏదో ఒకటి ఉంటది అనమాట శ్రీముఖి దగ్గర నుంచి. సో షీఈ్ ఎ లెజెండ్ అంతే. ఓకే. ఇది అయిపోయిన తర్వాత శ్రీముఖి గారిని కలవడం జరిగిందా? లేదండి. లేదు, ఎవరి వర్క్ వాళ్ళు. అంటే ఇన్స్టాగ్రామ్ లో నవదీప్ గారికి మెసేజ్ చేసుకుంటూ ఉంటాము. అభిజిత్ గారు అప్పుడెప్పుడో కొంచెం రేర్ గా రెస్పాండ్. మళ్ళీ వెళ్ళిపోయారా టూర్ కి? ట్రావెల్ చేస్తుంటారు ఇప్పుడు ఏదో 100 days జిమ్ అనేసి ఏదో పెట్టుకున్నారంట నవదీప్ గారు, వాళ్ళని కలిసారంట. ఓకే. కానీ చూస్తే ఓవరాల్ అగ్ని పరీక్షల్లో కొంచెం నవదీప్ గారు కొంచెం ర్యాష్ గా బిహేవ్ చేసినట్టు చాలా మందికి జరిగిన నెగటివ్ కామెంట్స్ కూడా టెలికాస్ట్ తర్వాత వచ్చింది. నవదీప్ గారు అసలు సెట్ లో ఎలా ఉండేవారు, మీతో ఎలా ఉండేవారు? నవదీప్ గారు లేకపోతే అగ్ని పరీక్ష లేదు. మాకు ఆయన ఎన్ని గంటలు షూటింగ్ అన్ని గంటలు ఏదో ఒక జోక్ ఎవ్రీ సెకండ్ ఎవ్రీ నిమిషం ఆహా నవ్వుతాడు సడన్ గా ఏదోటి ఏ అనేసి ఇలాగా మేనరిజం. ఆయన కూర్చోడు అక్కడ, వచ్చి మాతో ఉంటాడు. ఏదోటి మా బాల్స్ ఇసురుతూ ఉంటారు, క్యాచ్ పట్టాలి, అలా ఏదో ఒకటి ఉంటుంది ఆయనది. ఆయన లేకపోతే అగ్ని పరీక్ష లేదు. బట్ ఇంకా నెగిటివ్ సంగతికి వచ్చేసరికి మమ్మల్ని మాలో ఉన్న బెస్ట్ ని బయటికి తీసుకురావాలి వాళ్ళు. దే హ్యావ్ టు పుష్ అవర్ లిమిట్స్. ఎందుకంటే ఎన్నో వేల మంది నుంచి వచ్చాము, కామన్ మ్యాన్ ని రిప్రజెంట్ చేస్తున్నాము. సో ఇప్పుడు మమ్మల్ని ఎవరైతే సెలెక్ట్ చేసి పంపిస్తారో ఆ బాధ్యత మొత్తం ఫోకస్ వీళ్ళ మీద ఉంటుంది, జడ్జెస్ మీద. అరే వీడిని ఈ సరిగ్గా సెలెక్ట్ చేయకపోతే జడ్జెస్ అంటారు. సో దే హ్యావ్ టు పుష్ అవర్ లిమిట్స్. ఇన్ కేస్ స్కూల్లో కూడా కాలేజ్ లో కూడా ప్రొఫెసర్ గా ఎవరు ఉంటే వాళ్ళు మమ్మల్ని తప్పు చేస్తే ఖచ్చితంగా దండించాలి. అండ్ మీకు చాలా టెలికాస్ట్ అవ్వలేదు కానీ చాలా మంది తప్పులు చేసాం, అంటే అర్థం కాక తెలియక చాలా మంది తప్పులు చేసాం. వాళ్ళు ఎన్ని చెప్పినా అర్థం కాని వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో ఎండ్ ఆఫ్ ది డే ఖచ్చితంగా వాళ్ళు కూడా థ్రెషోల్డ్ ఉంటది, అరే ఎన్నిసార్లు చెప్పాలరా మీకు అనేసి ఒకటి ఉంటది. సో అలాగా వాళ్ళు చేశారు. అది కానీ ఒక బాధ ఇక్కడ అంటే శ్రీజని ఊరు నుంచి అన్నది బాధ చాలా అందరికి ఒక మనసులో బాధ అనిపించింది. ఊరు నుంచి ఊపుకుంటూ వచ్చాం అనగానే శ్రీజని అక్కడ శ్రీజ టక్కున లేచిపోయింది జనాలకి. ఇంకా అది శ్రీజ గారికి చాలా నవదీప్ గారికి క్రెడిట్ ఇవ్వాలి అది. బట్ నవదీప్ గారు కూడా పోస్ట్ పెట్టారు తర్వాత. అండ్ అందుకే తనే వచ్చి శ్రీజని బిగ్ బాస్ ఇంటికి పంపించారు. సో ఒక సర్కిల్ అయితే ఫినిష్ చేశారు, ఒక స్టోరీ ఆర్క్ ఫినిష్ చేశారు. బట్ అది ఆ సిచ్యువేషన్ లో ఏదో జరిగింది అలాగా. బట్ ఆ ఒక్కటి పక్కన పెడితే మాత్రం నవదీప్ గారు సూపర్. అగ్ని పరీక్షకి ఆయన మీరే సార్ హార్ట్ అసలు. ఫ్రెండ్లీగా ఉండేవారా? అయ్యో బాబో ఎంత ఫ్రెండ్లీ అండి. ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా అసలు ఫుల్ యాక్టివ్, యో ఎలా ఉంది పరిస్థితి అని ఇలాగా. సో ఆయన మేనరిజం మాత్రం ఆ షో మొత్తం అసలు ఆయన లేకపోతే మా వల్ల కాదు. ఆయన లేకపోతే. బిందు మాధవి గారు ఎలా ఉండేవారు? బిందు మాధవి గారు ఎలా అంటే ఇప్పుడు 15 మంది టాస్క్ చేస్తుంటారు కదా, ఎవరు ఎలా చేస్తున్నారు అంటే ఐడెంటిఫై చేస్తారు. తప్పు కీన్ అసలు ఆ ఫోకస్ ఉంటది బిందు గారిది. ఇతను బాగా చేస్తున్నాడు, ఇతను బాగా చేస్తున్నాడు, ఇతను సరిగ్గా చేయట్లేదు. సో షీఈస్ హ్యావింగ్ గ్రాబింగ్ పవర్. అసలు ఆ కీన్ అసలు అబ్జర్వ్ చేస్తారు. అండ్ అలాగే టాస్క్ బాగా చేస్తే అసలు నువ్వు ఎంత బాగా ఆడావు, నాకు కూడా చాలా సార్లు ఇచ్చారు, అంత ఎడిటింగ్ లో పోయింది. అరే నాగా నువ్వు అసలు ఎంత బాగా ఆడావు అంత నాకే అందరికి ఇస్తారు. సో తను హైలైట్ చేస్తుంది అనమాట. ఏదైనా పాయింట్ ఏమైనా ఉంటే హైలైట్ చేయడం, అది ఈ పాయింట్ నువ్వు ఎవరు చేయని చేసావు. సో బిందు గారు ఫోకస్, కీన్ ఐ, వెరీ ఫోకస్. అభిజిత్ గారు ఏంటంటే వీళ్ళు చెప్పిన టాస్క్ ని ఎలా అర్థం చేసుకుంటున్నారు, టాస్క్ ని ఎవరన్నా ట్విస్ట్ చేయగలుగుతున్నారా, గేమ్ చేంజర్ ఎవరన్నా అవుతున్నారా, ఎవరు హైలైట్ అవుతున్నారు. సో అది ఆయన అబ్జర్వ్ చేస్తుంటారు. ఎవరు అందరిని అబ్జర్వ్ చేస్తున్నారు, ఎవరు ఫోకస్ గేమ్ లో ఫోకస్ ఎవరి మీద ఉంది. సో ఆయన అది వెరీ సూపర్ ఆయన.
కానీ మీరు చాలా జోవియల్‌గా ఉంటారు. చాలా యాహ్! ఇన్నోసెంట్‌గా ఉంటారు. కానీ ప్రసన్న కుమార్ గారికి మీకు ఎందుకు అక్కడ మీరు పాజిటివ్‌గా ఎందుకు తీసుకోలేకపోతారు? మీరు ఏం చెప్పా గూడా నెగెటివ్‌గానే అయితుందక్కడ. అదే నన్ను పెట్టిన హాట్ సీట్ కదా! బిగ్ ఆ! బాస్ ఆ ఆ! పొజిషన్‌లో పెట్టారు నన్ను. ఆ! ప్రసన్న గారు చాలా మంది నన్ను అపార్థం చేస్తున్నారు. ఈవెన్ హ్మ్. హరీష్ గారు కూడా అపార్థం చేసుకున్నారు. ఆ! ఎందుకంటే అంతకుముందు ఫస్ట్ టీమ్‌లో తీసుకుంది ఆయన్నే. నేను ఎంవీపీ అయినప్పుడు అవును. టీమ్‌లోకి. యాహ్! ఈ చాక్లేట్ బాక్స్‌లో కూడా గేమ్‌లోకి ఫస్ట్ తెచ్చింది నేను అవును. ఆయన్నే. హ్మ్. కానీ లీడర్ ఆయనకి ఇవ్వలేకపోయాను. ఆ అదే. రోజు ప్రసన్న గారికి, దివ్య గారికి చాలా ఇంపార్టెంట్ లీడర్. హ్మ్. ఆ తర్వాత అందరికి ఎక్స్‌ప్లెయిన్ చేశాక అవునవును. హరీష్ గారు వచ్చి సారీ అండి మిమ్మల్ని అపార్థం చేస్తున్నాను. నన్ను అంటే నేను ఏదో అనుకున్నాను. బట్ మీరు చాలా జెన్యూన్ అండి. నిజంగా జెన్యూన్ అనేసి ఒప్పుకున్నారాయన. ఆ! వెరీ వాలిడ్ రీజన్ ఉండే. ప్రసన్న గారికి, దివ్య గారు ఆ రోజు నేను లీడర్ ఇవ్వాల్సింది. హ్మ్. నేను సేఫ్ గేమ్ ఆడదాం అనుకుంటే ప్రియా గారికో, శ్రీజ గారికో, హరీష్ గారికో నా టీమ్‌లో ఉన్నారు అవునవును. గదా! హ్మ్. వాళ్ళకిస్తే సేఫ్ అయిపోతుండే. బట్ అలా గాదు. ఆ రోజు వాళ్ళకి ఇంపార్టెన్స్ ఉండే. హ్మ్. సో, ప్రసన్న గారికి ఎందుకు ఇచ్చానంటే అంతకు ముందు టాస్క్‌లో వాళ్ళిద్దరికి ఆ టీమ్‌కి, టీమ్ లీడర్‌కి గొడవైంది. ఓకే. బుద్ధిబలం, కండబలం అనే టాపిక్ వచ్చింది. అవును. నాకు ప్రసన్న తెలుసు. ఆయన నా హ్మ్. రూమ్‌మేట్ హోటల్‌లో. ఓకే. సో, ప్రసన్న గారు ఫిజికల్ ఫిట్ కాబట్టి ప్రతి టాస్క్‌లో ఆయనే నంబర్ 1 సెలెక్ట్ చేసుకుంటారు హ్మ్. ఎవరైనా గాని. సో, బుద్ధిబలం గూడా ఎంత స్ట్రాంగ్ అంటే ఆయన సిట్యుయేషన్ అలా ఉన్నా కూడా ఎన్నో సాధించారాయన. హ్మ్. నేను సాధించలే అన్ని. అవునవును. ఆయన చాలా చేసిన రికార్డ్స్ ఉన్నాయి రిజల్ట్. హి ఈస్ ఎ హీరో. హి ఈస్ ద రియల్ టైమ్ హీరో. సో, ఆయన హ్మ్. ఎంత మెంటల్లీ స్ట్రాంగో నాకు తెలుసు. సో, నెక్స్ట్ టాస్క్ మెంటల్ టాస్క్ వస్తుంది గదా! మీరు మెంటల్ టాస్క్‌ని నేను ఇస్తున్నాను లీడరు. ప్రూవ్ చేసుకొని వీళ్ళకి మీరు ప్రూవ్ చేయండి. మీరెంత స్ట్రాంగో నాకు తెలుసని ఇచ్చా. హ్మ్. ఫిజికల్ టాస్క్ ఇచ్చాననుకోండి సింపతి అన్నా గాని ఎవరన్నా అవును. అపోహ పడొచ్చు నా మీద. అవునవును. ఇది మెంటల్ టాస్క్ రాబోతుంది. ఇది మీరు ప్రూవ్ చేసుకోండి. మీరు ఫిజికల్ స్ట్రాంగ్ ఎంతో నాకు తెలుసు. మెంటల్ స్ట్రాంగ్ నాకు తెలుసు. హ్మ్. ఎవరైతే మీ మీద అభాండం వేశారో ప్రూవ్ చేసుకొని మీరు వాళ్ళకి ఇచ్చేయండి అనేసి అలా ఇచ్చా. హ్మ్. నేను అంత పాజిటివ్‌గా ఇచ్చా కూడా ఆయనకి పాపం అది తప్పుగా అర్థం చేసుకున్నారు. అదే ఆ ఇవ్వడం వల్ల నేను అక్కడ చెప్పుకున్నాను. అరే! హ్మ్. నేను చెప్పాను సింపతి అని. మీకు నేను మెంటల్ టాస్క్ వస్తుంది. ప్రూవ్ చేసుకోమని చెప్పి నీకు ఇవ్వడం జరిగింది. మీరు అలా అపార్థం చేసుకుంటే ఎలాగని డంబో మీరా నేనా అని అలా చెప్పడం జరిగింది. హ్మ్. దాని తర్వాత మేము బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయాం. ఓహ్! ఇప్పటికి రోజు మాట్లాడుకుంటాం. కానీ ఎమోషనల్ అంటే అగ్ని పరీక్ష మొత్తం అయింది గానీ, ప్రసన్న గారు అండ్ శ్వేతా శెట్టి ఎళ్ళిపోయేటప్పుడైతే అసలు అందరు ఏడవనోళ్ళు అయ్యో! లేరసలు. ఆ! చాలా బాధ ఎమోషనల్ అదైతే నిజంగా. ఎస్పెషల్లీ ప్రసన్న గారైతే యాక్చువల్లీ అవును. అక్కడికి ఎడిటింగ్‌లో పోయింది గానీ, ఆ! అందరూ వచ్చి ప్రసన్న గారిని హగ్గించుకుంటున్నారు. నేను రాలేదు. అక్కడే నిల్చొని పైన నిల్చొని ఏడుస్తున్నా. ఆ! తర్వాత మీరు కట్ చేసి చూస్తారు. ప్రసన్న గారు నా దగ్గరకి వచ్చి నన్ను అవును. కిందకి లాక్కొస్తా ఉంటారు. హ్మ్. సో, అక్కడే నిల్చొని నేను రాను అని అక్కడే కూర్చొని ఏడుస్తున్నాను. సో, ప్రసన్న వచ్చిన తర్వాత నేను చెప్పాను. హి ఈస్ ఎ రియల్ లైఫ్ హీరో. ఆయన అచీవ్ చేసినంత నా వల్ల అయితే కాలేదు. యాక్చువల్లీ ఆ 2 ఎపిసోడ్స్ ఒకే రోజు షూట్ అయినాయి మాకు. అదే. ఇది ఓకే. డంబు ప్లస్ అవునవును. ఎలిమినేషన్. ఆ! 2 ఒకే రోజు. సో, మాకు ఎంత ఎమోషన్ అంటే అది. నాకు డంబ్ ఇచ్చాడు. హ్మ్. సేమ్ టీమ్‌మేట్స్ అయ్యాము. టాస్క్ గెలిచాను. మనోడికి ఓటప్పిలు ఇచ్చాను. మనోడికి యెల్లో కార్డ్ వచ్చింది. నాకు ఎంవీపీ వచ్చింది. నేను ఓటప్పిలు ఇచ్చాను. నెక్స్ట్ టాస్క్ విడిపోయవచ్చని చెప్పినా కూడా కలిసి ఆడాము. హ్మ్. దాని తర్వాత అతన్ని ఎలిమినేట్ చేయడం జరిగింది. సో, ఇదంతా ఒకటే రోజు జరిగేసరికి అంత ఎమోషనల్ అయిపోయామన్నమాట. అబ్బా! యాహ్! కానీ అది మాకు గూడా కళ్ళలో నీళ్ళొచ్చింది యాహ్! ప్రసన్న యాహ్! కుమార్. శ్వేతా శెట్టి గారిది ఒక పక్కన పెట్టేస్తే, ప్రసన్న గారిదైతే ఇట్స్ ఎ ఎమోషనల్. బ్యూటిఫుల్ జర్నీ. వెరీ ఎమోషనల్ జర్నీ. హ్మ్. యాహ్! ఎలిమినేట్ అయిన తర్వాత ఏమన్నారు? మాట్లాడాడా? నేను ప్రసన్ననా? ఆ! రూమ్‌లో ఉన్నారు. ఆ! హోటల్‌లో ఉన్నా కదా! ఎళ్లి కలిసిన తర్వాత చెప్పాడు. అక్కడ అసలు టాస్క్ ఏందంటే ఒకళ్ళకే బ్యాడ్జ్ ఇవ్వాలి. అవును. బ్యాడ్ ఇచ్చిన వాళ్ళు తీసుకున్న వాళ్ళని మళ్ళీ వేయకూడదు వేరే వాళ్ళు. సో, ఆయన చెప్పారు. "అరే! నేనసలు మీకు వెయ్యాలనుకోలేదు. వేరే వాళ్ళకి వేద్దాం అనుకున్నాను. బట్ అది అయిపోయింది కాబట్టి హ్మ్. ఇంక వేరే ఆప్షన్ లేకుండే అసలు మీరు డంబే కాదు. అక్కడ వేరేది కూడా లేకుండే. అదే. ఇంక వెయ్యాలి కాబట్టి వేశాను అంతే. ఏమనుకోద్దు బ్రదర్" అంటే నేను చెప్పాను. "అయ్యో! పర్లేదండి. హ్మ్. మనం ఏంటో మనకు తెలుసు. అది టాస్క్ పరంగా అలా అంతే. అయింది అంతే. మనం ఏంటో మనకు తెలుసు. హ్మ్. పర్లేదులెండి" అనేసి బెస్ట్ ఫ్రెండ్స్ అసలు ఆయన నేను ఆ! రోజు మాట్లాడుకుంటాం. యాహ్! మాట్లాడుకుంటుంటారు. ఓకే. యాహ్! కానీ శ్వేత శెట్టి గారు గూడా అప్పుడు అంటే మేము ఆడిషన్‌లో జూసినప్పుడు చాలా యాక్టివ్‌గా ఉండే యాహ్! అమ్మాయి. యాహ్! తర్వాత చూస్తే డల్ అయిపోయింది యాహ్! ఆమె గూడా. ఎందుకంటే అక్కడ చాలా డైనమిక్స్ మారిపోతాయండి రోజు. హ్మ్. రోజుకి 4 టాస్క్‌లు. అవును. 2 ఎపిసోడ్‌లు. ఒక్కొక్క ఎపిసోడ్‌లో 2 టాస్క్‌లు కనపడతాయి అవును. మీకు. మేము ఆడేది 4 టాస్క్‌లు. హ్మ్. ఒకటి మినీ టాస్క్, మెగా టాస్క్. మినీ టాస్క్‌లో లీడర్ ఎవరు? అది. మెగా టాస్క్‌లో టాస్క్. సో, అన్నీ జరుగుతాయి కదా! సో, డైనమిక్స్ చాలా ఫాస్ట్‌గా చేంజ్ అయిపోతా ఉంటాయి. హ్మ్. కొన్ని వర్బల్ టాస్క్‌లుంటాయి. కొన్ని మెంటల్ ఫోకస్, ఫిజికల్ రకరకాలుగుంటాయి. హ్మ్. సో, కొంతమంది డౌన్ అయిపోతూ ఉంటారు. అయ్యో! సరిగ్గా చేయలేకపోయాను. ఆపర్చునిటీ రాలేదు. ఆపర్చునిటీ వచ్చినా ఫెయిల్ అయిపోయాను. జడ్జెస్ నన్ను తిట్టారు. హ్మ్. సో, ఇవన్నీ తీసుకొని భారం పెరిగిపోతా ఉంటది కొంతమందికి. సో, హ్మ్. శ్వేత గారు కొంచెం ప్రెషర్ తీసుకున్నారు. హుహు. తను బెలూన్ టాస్క్‌లో ఫస్ట్ మేమే ఎలిమినేట్ అయిపోయాం. అవును. తన వల్ల టీమ్ మొత్తం అవునవును. ఎలిమినేట్ అయిపోయింది. అది యెస్. చాలా డీప్‌గా తీసుకున్నారు. నెక్స్ట్ టాస్క్ శాండ్ బ్యాగ్ టాస్క్. అవును. దాంట్లో గూడా నేను ఆడాలనేసి హరీష్ గారిని పెట్టి ఏద్దాం అనుకుంది. అవును. తను అది గూడా తనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం వల్ల అక్కడ సెకండ్ యెల్లో గూడా కార్డ్ గూడా వెళ్ళింది. వచ్చేసాయి. సో, అలాగా జరిగింది. కార్డ్స్ ఇచ్చినప్పుడు ఫీల్ అయ్యేవారా? భయపడేవారా? అయ్యో! ఆ! ఎందుకుండదండి బాబు. అంటే టా కార్డ్స్ మధ్యలో నుంచి స్టార్ట్ చేశారు. అదే. స్టార్టింగ్ నుంచి యెల్లో కార్డ్స్ లేవు. అవునవును. చాలా మంది ఏమంటారంటే స్టార్టింగ్ నుంచి యెల్లో కార్డ్స్ ఉంటే వేరే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు అనేసి అలా అవును. ఉండేది. చాలా మంది ఏంటంటే ముందు నుంచే ఇవ్వచ్చు కదా! మధ్యలో పెట్టారు. సో, ఆ యెల్లో కార్డ్ ఇవ్వడం వల్ల చాలా మంది పానిక్ అయిపోయారు, భయపడిపోయారు. యెల్లో కార్డ్ రాని వాళ్ళు గూడా హ్మ్. హ్మ్. ఈవెన్ నేను గూడా. ఈవెన్ అదే. నాకు స్టార్స్ ఉన్నా గూడా,
అయ్యో నేను సరిగ్గా చేయకపోతే ఎల్లో కార్డ్ వస్తుందేమో ఉమ్, అది ఉంటుంది లోపల. అవును. సో ఇంకా ఆడేవాళ్ళు ఇంకా బాగా ఆడడము, ఆడని వాళ్ళు భయపడిపోయి సరిగ్గా ఆడలేకపోవడము. సో అది ఒక కీ రోల్ ప్లే చేసింది ఎల్లో ఎల్లో కార్డ్ కదా, అది నవదీప్ గారి దగ్గర ఉండడం ఇంకా ఎక్కువ అది. ఆయన సడన్ గా వచ్చి 2 అంటాడు, సడన్ గా వచ్చి 4 అంటాడు, 2 రెడ్ కార్డులు తీస్తాడు. అవును. అమ్మో, ఆయన మాతో ఆడేస్తున్నారు. ఆడేసుకున్నారు కదా మొత్తం. దే హావ్ టు బ్రింగ్ బెస్ట్ ఆఫ్ అవుట్ ఆఫ్ అస్ అండి. ఎందుకో ఎంత మంది నుంచి బయటికి తెచ్చారు కదా, అవును. వాళ్ళ రెస్పాన్సిబిలిటీ మా నుంచి బయటికి తీసుకురావడం బెటర్. సో దే హావ్ టు డూ వాట్ దే హావ్ టు డూ. బిగ్ బాస్ చూస్తున్నారా? నేను మా ఫ్రెండ్ వాళ్ళ గెస్ట్ హౌస్ లో ఉన్నాను. Okay. అక్కడ వైఫై రౌటర్ లేదు, అరే అరే అరే, ఇంటర్నెట్ లేదు నాకు. అచ్చా. అండ్ అక్కడ నేను ఉన్న చోట సిగ్నల్స్ లేవు, ఓకే. రీల్స్ కూడా సరిగ్గా ఓపెన్ అవ్వట్లేదు. అయ్యో, సో నేను ఒక 2 days లో విజయవాడ వెళ్ళిపోతాను మా మ్మ్. ఇంటికి. మొత్తం చూడాల్సిందే, చూడాలి, ఫస్ట్ నుంచి చూస్తారు ఇక. చూస్తాను, మొత్తం చూడాలి. మీకు మీరు కూడా చూసుకుంటారు ఇప్పుడు. నాది అగ్ని పరీక్ష చూసాను మా ఫ్రెండ్ ఇది ఇప్పుడు మన ఆ రోజు మాట్లాడింది నాగార్జున గారితో అవన్నీ అది చూడాలి, అది అది చూడాలి. ఎపిసోడ్ ఇంకా చూడలేదు, చూడాలి అదంతా. ఓకే. ఇప్పుడు ఎవరైతే 6 members కామన్ మ్యాన్ గా సెలెక్ట్ అయిన వాళ్ళు వర్త్ఫుల్లేనా? అంటే మీ- ఒకటి ముగ్గురు ఆడియన్స్ సెలెక్ట్ చేశారు కాబట్టి ఆడియన్స్ ప్రకారం వాళ్ళు వర్త్. ఓకే. ముగ్గురు సెలెక్ట్ చేసిన జడ్జెస్ అండ్ బిగ్ బాస్ కాబట్టి బిగ్ బాస్ అండ్ జడ్జెస్ ప్రకారం వాళ్ళు వర్త్. నా వర్త్ నేనా చూసి అడిగితే మాత్రం నేనైతే వర్త్ అనుకుంటా, వాళ్ళు వర్దా కాదు పక్కన పెడితే నేను కొంచెం వర్ది కదా అనుకున్నా పర్సనల్లీ. బట్ ఎండ్ ఆఫ్ ది డే సక్సెస్ అవ్వాల్సింది షో, సీజన్ 9 సక్సీడ్ అవ్వాలి. సో బిగ్ బాస్ టీమ్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. సో వాళ్ళ సెలెక్షన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ దాన్ మై సెలెక్షన్. కానీ అంటే జడ్జెస్ కూడా మీకు అంటే 2 stars వచ్చి మీరు మంచిగా ఆడే జడ్జెస్ కూడా మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోలేదన్నది బాధ. ఎందుకంటే అదే చెప్తున్నాను కదా, ఇప్పుడు మేము 6 ఎవరైతే వెళ్ళాం లేదా 3 తీసుకున్నాం, అవును. ఎందుకంటే జడ్జెస్ ద్వారా వెళ్ళారు కాబట్టి జడ్జెస్ ద్వారా ఈ 3 ఎవరైతే తీసుకున్నారో మిగతా సెలబ్రిటీస్తో ఆడాలి, ఆ 9 మందితో అవును. ఆడాలి. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఒక డేటా ఉంటుంది వాళ్ళ దగ్గర. సో వాళ్ళతో పాటు వీళ్ళు వెళ్తే కొంచెం మిస్ మ్యాచ్ అయ్యి ఏదో కంటెంట్ క్రియేట్ అవుతుంది అనేసి ఆలోచనతో పంపించి ఉండొచ్చు. అవును. సో దాని ప్రకారం నేను కరెక్ట్ కాదని వాళ్ళు బిలీవ్ చేశారు. ఐఎమ్ అగ్రీ విత్ దమ్. కానీ చాలా మంది ఇప్పుడు మీకు ఫ్యాన్స్ అయిపోయి నాగ ప్రశాంత్ మాకు ఉండాలి బిగ్ బాస్ లో, Yes, మాకు కనీసం yes. వైల్డ్ కార్డులన్నా ఉండాలి అని Yes, చెప్తున్నారు. ఇప్పటి నుంచి ఎప్పుడైతే నేను సెలెక్ట్ అవ్వలేదో ఎపిసోడ్ 1 లో, ఎపిసోడ్ 2 నుంచి మా స్టార్ మాలో కానీ జియో హాస్టల్ కింద కమెంట్ సెక్షన్ ఎక్కడ ఉంటే మీ అక్కడ పేరు ఉంది. నాకు పిఆర్ కూడా లేదు. నాదంతా జెన్యూన్ ఆడియన్స్ అదే, అదే. కమెంట్స్ పెడుతున్నారు, నాకు స్క్రీన్ షాట్ పెడుతున్నారు ఫ్రెండ్స్ అందరూ, ఇలా జరుగుతుందిరా నీ గురించి. ఉమ్, అందరికి తెలుగు ప్రేక్షకులందరికీ మీ పాదాభివందనాలండి, థ్యాంక్ యూ. జెన్యూన్ ప్రేమ కనబడుతుంది, అదృష్టవంతుడిని. వైల్డ్ కార్డ్ లో నాకు ఆప్షన్ ఉంటే కన్సిడర్ చేస్తాను. ఉమ్. బట్ థ్యాంక్ యూ అండి, ఒక పాజిటివ్ జర్నీతో మీ అభిమానం పొందాను. థ్యాంక్ యూ, పాదాభివందనాలు. ఎలా అంటే బిగ్ బాస్ కి వెళ్ళి ఏం చేద్దాం అనుకున్నారు? అంటే అగ్ని పరీక్ష ఒక ఎత్తు, అంటే ఒక ప్రిపేర్ అవుతారు మైండ్ లో, ఎలా ఆడదాం అనుకున్నారు? మీ స్ట్రాటజీస్ ఎలా ప్లే చేద్దాం? అగ్ని పరీక్షకి బిగ్ బాస్ కి 2 డిఫరెంట్ చాలా డిఫరెంట్, కంప్లీట్ డిఫరెంట్. ఒకటి అనుకోని వెళ్తే అక్కడ ఏమి చేయలేం, ఎందుకంటే డైనమిక్స్ వెరీ ఫాస్ట్ గా చేంజ్ అయిపోతాయి. సపోజ్ నిన్న ఒక టాస్క్ జరిగిందంట, అవును. 15 మంది ఆడతారు, ఒక్కొక్కరు ఒకలాగా ఆడతారు. ఒకటి ఫిక్స్ చేసుకుని వెళ్తే అక్కడ మారిపోద్ది, మన ఒరిజినాలిటీ బయటపడదు. ఒరిజినాలిటీ బయటపడకపోతే జనరల్ ఆడియన్స్ కనెక్ట్ అవ్వరు. మనం కనెక్ట్ అవ్వాలంటే మన ఒరిజినాలిటీ బయటపడాలి. తప్ప రైటా మంచా చెడ అది బయటికి రావాల్సిందే. మంచి అనుకోండి మనసులో పెట్టుకొని ముందుకు తీసుకెళ్తారు, చెడు అనుకోండి ఇంటికి పంపిస్తారు. సో ఒకటి ఆలోచించుకొని వెళ్తే అవ్వదు. ఇప్పుడు దాకా ఏ విన్నర్ అయినా కానీ వాళ్ళ జెన్యూనిటీతో గెలిచారని అనుకుంటున్నాను. ఆడియన్స్ సపోర్ట్ చేశారు కాబట్టి గెలిచారు కాబట్టి ఒరిజినాలిటీ ఉంటేనే బెటర్. ఒకటి ఆలోచించి వెళ్తే అవ్వదు. ఓకే. మర్యాద మనీష్ గారు తను లాస్ట్ 6 కి శ్రీముఖి గారు వచ్చి సెలెక్ట్ చేశారు. మేము అప్పుడు కూడా అనుకున్నాం, అబ్బా నాగప్రశాంత్ ని కాకుండా మనీష్ గారిని సెలెక్ట్ చేశారు ఏంది అని. ఆల్రెడీ లో అని ఎల్లో కార్డ్స్ వచ్చేసి మళ్ళీ వెనకకి తీసుకున్న వారు కూడా. మనీష్ అసలు అనుకున్నాడు సెలెక్ట్ అవుతాడని? మీకు అందరికీ హోప్ ఉండే అండి, అంటే అందరికి కాకపోయినా సగం మందికి హోప్ ఉండే. అట్లీస్ట్ ఒక 7-8 మందికి అరే వెళ్ళిపోతాయి, ఎందుకంటే 5 అనుకున్నారు ఫస్ట్, తర్వాత 6 ట్విస్ట్. అవును. సో లాస్ట్ వచ్చేసరికి మిగతా 3-4 అరే 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 50 మేమే కావచ్చు అని అందరికి ఉంది. ఈవెన్ మనీష్ గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారు. ఐఎమ్ హ్యాపీ ఫర్ హిమ్. ఓకే. ఎలా ఉండే మనీష్? ఇట్లానే ఉంటాడు అక్కడ కూడా సెట్ లో, లేకుంటే జో వెలుగుంటాడా? మీరు అక్కడ ఎలా చూసారా అదే ఉంటాడా? ఎందుకంటే అప్పుడు సెట్ లో మీరు ఓన్లీ టాస్క్ వరకు చూసేవాళ్ళు, ఇప్పుడు మీరు ఫుల్ చూస్తున్నారు కాబట్టి సో మీకే ఇంకా ఎక్కువ ఐడియా ఉంటుంది. మాస్క్ మ్యాన్ ఎలా ఉంటాడండి? ప్రతిసారి అబ్జర్వేషన్ బాగా ఇప్పుడు మీరు యాక్చువల్ మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. చాలా మంది 24/7 చూస్తున్నారు ఇప్పుడు 1 అవర్ కంటే. సో మీరు మొత్తం ఎలాంటి వాళ్ళు మీకు మొత్తం మీరే ఒక డిసిషన్ తీసుకోవచ్చు. ఓకే. అండ్ నాగ ప్రశాంత్ అడ్వకేట్, ఎందుకు ఈ ప్రొఫెషన్ తీసుకున్నారు? మా అమ్మగారు అడ్వకేట్. ఓహో. సో నన్ను మా సిస్టర్ ని చదివించారు, మా అమ్మగారి కోసం చేశాను అనమాట. మా సిస్టర్ లాస్ట్ ఇయర్ జడ్జ్ అయింది. జడ్జి 1 year అయింది జడ్జ్ అయ్యి. ఎక్కడ? ఆంధ్రాలోనా? ఆంధ్ర, చిత్తూరు. ఓకే. అక్కడ జడ్జిగా మీరు అడ్వకేట్, మమ్మీ అడ్వకేట్. ఓకే. చాలా మైండ్ ఉండాలి కదా అడ్వకేట్ అంటే. తిమ్మిరి బిమ్మిరి చేయాలి, దానికి మాట్లాడాలి. పై కొంచెం మంచిగా అంటే ఉంటాం కానీ బట్ లోపల చేయాలి. ఎందుకంటే ఇద్దరికి న్యాయం చేయాలి. ఇద్దరు వస్తారు, 2 పార్టీస్ వస్తాయి. అవును. ఒకళ్ళు ఖచ్చితంగా తప్పు ఉంటుంది, ఒకళ్ళు కరెక్ట్ ఉంటుంది. ఆ 2 మేము గ్రహించాలి. ఎందుకంటే అబద్ధాలు చెప్తారు చాలా ఉంటాయి.
అది గ్రహించి వాళ్ళకి మేము అగ్ని పరీక్ష పెట్టి ఆ, సో మేము న్యాయం చేయాల్సిన వాళ్ళకి న్యాయం చేయాలి కాబట్టి ఉమ్. yeah. మీరు స్మైలీ ఫేస్ కదా, వచ్చిన Yeah. వాళ్ళని ఎలా ఆకర్షించుకుంటారు? అంటే ఆ స్మైలింగ్ తోనే కనెక్ట్ అయిపోతారు కదా, సో ఆ. వాళ్ళకి కొంచెం మరి బాగా నవ్వుతున్నాడు కానీ కనెక్ట్ అవుతారు. మ్మ్. యా ఇప్పటిదాకా మీరు ఏదైనా కేసు అంటే ట్రిపికల్ కేస్ ని ఒక సొల్యూషన్ కి తీసుకొచ్చింది ఏమైనా ఉందా? లేదు అంటే కాదు, ఇంకా రన్ అవుతూనే ఉంటాయి. అంటే మీ సీనియర్ ఇప్పుడు జడ్జెస్ ఎవరైతే రీసెంట్ గా స్టార్ట్ అయింది కాబట్టి ఒకటి వెంటనే రిజల్ట్ రాదు, అన్ని కాంప్రమైజ్ వెళ్ళిపోతారు చాలా మంది. 70% కేసెస్ కాంప్రమైజ్. ఓకే. ఎందుకంటే ఎఫ్ఐఆర్ ఫెయిల్ చేసిన కోర్టు దాకా వచ్చినా కూడా వాళ్ళు మేము చెప్తాం ఇదిగో మీకు ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది, దీనివల్ల మీకు అడ్వాంటేజ్ డిసడ్వాంటేజ్ చెప్పిన తర్వాత కాంప్రమైజ్కి వెళ్ళిపోతారు. 70% కాంప్రమైజే. సో మిగతావన్నీ కొంచెం డ్రాగ్ అవుతా ఉంటుంది, ప్రూఫ్లో దొరకవు, చాలా ఇష్యూస్ ఉంటాయి. ఇష్యూస్ ఉంటాయి. ఓకే. మమ్మీ నుంచి ఏం నేర్చుకున్నారు? అంటే మీరు కూడా అదే ఫీల్డ్ కాబట్టి. మమ్మీ గారి నుంచి వదలరండి పట్టుదల. మ్మ్. ఎంత ఏది ఏమైనా కానీ ఎన్ని కష్టాలు వచ్చినా కానీ ఒకటి అనుకున్నామంటే అదే దారి. మ్మ్. సో అదే నాకు మీరు కూడా అగ్ని పరీక్షలు చూసారు, అవునవును. ఆ దారే పట్టుకుంటాము, ఆ దారే తప్పైనా చెడైనా ముందుకు వెళ్ళిపోవాలంతే. అది మా అమ్మగారి దగ్గర నేర్చుకున్నా. మ్మ్. ఎందుకంటే చాలా 1.25 కేసెస్ తో 1.25 మంది కలుస్తుంటారు కదా అమ్మగారిని న్యాయం కలిసినప్పుడు. చేయాలనేసి ప్రయత్నం. డాడీ అందుకే నాలో కూడా హానెస్టీ బయటపడింది. డాడీ ఏం చేస్తుంటారు? రిటైర్డ్ గవర్నమెంట్ ఎంప్లాయీ. ఓకే. ఓవరాల్ గా సెటిల్డ్ ఫ్యామిలీ. కొంచెం సెటిల్డ్. కొంచెం సెటిల్ ఫ్యామిలీ. మీరు బిగ్ బాస్ సెటిల్ అయితే ఇంకా హ్యాపీ ఫీల్ అయ్యేటోళ్ళు. అన్ని అడ్వకేట్స్ ఓట్లు అన్ని మీకే ఉండేది. అవునవును. యాక్చువల్లీ చాలా మంది కూడా మెసేజ్ చేశారు అడ్వకేట్లు, మా ఓటు మీకే, మొత్తం మీకే సపోర్ట్, అలాగా జరిగింది అనమాట. ఐఎమ్ వెరీ హ్యాపీ. కానీ ఫస్ట్ అడ్వకేట్ కూడా మీరే అయ్యేటోళ్ళు వెళ్తే. ఇంతకు ముందు వెళ్ళారా? ఎవరు వచ్చారండి సీజన్ 6 లో, ఆమె పేరు ఏదో ఉంది. ఈమె శుభశ్రీ గారు. తన ప్రాక్టీస్ వదిలేసి సంథింగ్ అని. మీరైతే ఇక జెన్యున్ గా ఇప్పుడు ఉన్నారు కాబట్టి ఫుల్ బాగుండేది. ఇంతకుముందు సీజన్స్ చూసేవారా మీరు బిగ్ బాస్? చూసానండి, అన్ని సీజన్స్ చూసాను. ఎవర్ బెస్ట్? అభిజిత్ గారు అండి, నా ఫేవరెట్ అభిజిత్ గారు. సెకండ్ నవదీప్ గారు. ఎందుకంటే ఆయన సీజన్ 1 లేపారు మొత్తం. అసలు ఆయన వెళ్ళగాడు వచ్చి ఎంటర్టైన్మెంట్, ఆయన ఇచ్చిన ఎంటర్టైన్మెంట్ ఇప్పుడు దాకా ఎవరు వెళ్ళే. అసలు అవినాష్ గారు ట్రై చేశారు లాస్ట్ సీజన్, సూపర్ ఇచ్చారు ఆయన. బట్ నవదీప్ గారు ది లెజెండ్. ఓకే. నాకు ప్రశాంత్ లో నచ్చని, అంటే మీకు నచ్చని క్వాలిటీస్ ఏంటిది, నచ్చే క్వాలిటీస్? నచ్చని క్వాలిటీస్ అప్పుడప్పుడు అంటే ఒక 1-2 years బ్యాక్ దాకా కొంచెం గివ్ అప్ ఇచ్చేస్తుండేవాడిని. ఎందుకంటే ప్రయత్నిస్తుంటాను, అరే రాలేదు కదా అనేసి గివ్ అప్ ఇచ్చామండి. బట్ అది తప్పు అయిపోయింది. సో అది నేర్చుకున్నాను, సో ఏది గివ్ అప్ ఇవ్వకూడదని. నచ్చిన క్వాలిటీ అదేనండి, హానెస్టీ. హానెస్ట్ నాకే బ్యాక్ ఫైర్ అయినా కూడా నేను అలాగే ఉండిపోతాను. ఎందుకంటే నేను అబద్ధాలు చెప్పి మనుషుల్ని మోసం చేయలేను, నా వల్ల కాదు, డైజెస్ట్ అవ్వదు నాకు. ఓకే. ఇప్పుడు చూస్తే కనుక రకరకాల కేసెస్ మీ ముందు వస్తుంటాయి, విచిత్రమైన కేసెస్ కూడా వస్తుంటాయి, అసలు అనుకోని సంఘటనలు వస్తుంటాయి. చూసినప్పుడు మీరు ఏమనుకుంటారంటే, అంటే షాక్ అవుతాం మేమైతే, ఏంద్రా ఇది ఎలా అవుతుందిరా, ఇలా చేస్తారా అనిపిస్తుంది. బట్ ప్రపంచం అనేది రకరకాల మనుషులు, ఖచ్చితంగా డిఫరెంట్ అవుట్కమ్స్, డిఫరెంట్ సినారియోస్. సో అన్ని మనం తీసుకోవాల్సింది. మేము ఆ పొజిషన్ ఉన్నాం కాబట్టి మేము ఫస్ట్ అయితే వినంగా షాక్ అయినా కూడా అది డైజెస్ట్ చేసుకోవాలి, అది మేము విశ్లేషణ చేయాలి, అనలైజ్ చేయాలి, ఏదో ఒక అవుట్కమ్ తీసుకొని రావాలి, తప్పదు. మూవీస్ చూస్తుంటారా? అయ్యో మూవీ లవర్. మూవీ లవర్. ఓకే. ఓకే. ఎవర్ ఫేవరెట్ హీరో? తెలుగులో అయితే అందరండి. నేను అంటే మీరు ఏంటి ఇలాగా డిప్లొమాట్ అనుకుంటారు కానీ నేను ఒక డైరెక్టర్ పర్స్పెక్టివ్ చూసాను సినిమాని. నా ఫేవరెట్ డైరెక్టర్ సుకుమార్ గారు, నెక్స్ట్ రాజమౌళి గారు. సో నేను డైరెక్టర్ పర్స్పెక్టివ్ లో ఈ సినిమాలో అల్లు అర్జున్ గారు పెట్టారంటే వావ్ ఏమన్నా పెట్టారు సెలక్షన్స్, అల్లు అర్జున్ ఫ్యాన్ అయిపోతాను. సలార్లో ప్రభాస్ పెట్టారా, వావ్ ఆ సినిమా ఏమన్నా ఉందని, అలాగా ఆ సినిమాకి హీరో ఫ్యాన్. మన తెలుగు హీరోస్ లెజెండ్స్ అండి బాబు. నిజంగా తెలుగు హీరోకు ఉన్న కెపాసిటీ అండ్ ఆ ఫ్యాన్ బేస్ ఏ సినిమా ఇండస్ట్రీ లేదు. రాబోయే కాలంలో ఆర్టిస్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మీకు? అవకాశం ఉంటే వెళ్దాం, అంటే దాని మీద పెట్టుకొని కూర్చోలేదు. మన పనిని బట్టి అవకాశం వస్తే అలా నమ్ముతాను నేను. అది అలాగా ఈ ఫేమ్ తోని మళ్ళీ మీకు ఆర్టిస్ట్ గా కూడా రావచ్చు కదా? రావచ్చు, వస్తే డెఫినెట్లీ కన్సిడర్ చేసే అవకాశం ఉంటుంది. ఓకే. నెక్స్ట్ టైం ఏంటి బిగ్ బాస్ కి ఇంకా ట్రయల్స్ ఏమైనా వేసేది ఉంటారు నెక్స్ట్ టైం కూడా? అంటే నా డేటాబేస్ ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంది కాబట్టి, నేను ఎలాంటి వాడిని ఎలా రియాక్ట్ అవుతుంది ఉంది కాబట్టి, వాళ్ళకి ఆ సీజన్ లో ఇలాంటి క్యారెక్టర్ ఉంటే బాగుండు అని వాళ్ళు పిలిస్తే, అవకాశం ఇస్తే డెఫినెట్లీ ఐ విల్ కన్సిడర్. ఏందండి ఇంత బుక్లెట్ ఇస్తారట అసలు, ఇంత 42 పేజీలు ఒక మీరు ఎగ్జామ్ అన్నప్పుడు గుర్తొచ్చిందా మీకు? ఎగ్జామ్ అన్నా ఈజీగా రాశాను రా నాయన ఇదేందని. ఆగస్టు 3వ తారీఖు మాకు గ్రూప్ డిస్కషన్ రమ్మన్నారు. 90 మంది వచ్చాము. డిస్కషన్ స్టార్ట్ అవ్వకముందే మాకు మేము వచ్చింది 10:30కి, 12ంటికి మాకు బుక్లెట్ ఇచ్చారు. 42 పేజీలు, 250 క్వశ్చన్లు, 4 గంటలు రాసా. ఎగ్జామ్ ఏ విధంగా 3 గంటలు మాక్సిమం. పేపర్ లాగేసుకుంటారు, వీళ్ళు లాగట్లేదు, రాయండి అయ్యేదా వదలం. కొంతమంది రాత్రి 12 దాకా కూర్చొని రాసిన ఉన్నారు. వాళ్ళ గ్రూప్ డిస్కషన్ ముందే జరిగింది. జీడీ అయిపోయాక కూర్చొని రాశారు. కొంతమందికి రాయడం రాదు, కొంతమంది చదవడం రాదు. సో వేరే వాళ్ళు పక్క నుండి కూర్చొని రాసి మొత్తం అయిన తర్వాత వదిలేరు. చేసి వీళ్ళ భాషలో అర్థం చేసుకుని రాయడం పెద్ద టాస్క్. అది నాకు 4 గంటలు పట్టింది. 250 క్వశ్చన్లు, 6:30కి అయింది రాయడం. 7ంటికి మా జీడీ 8:30కి అయిపోయింది. ఇంటికి వెళ్ళిపోయాను. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిపోయారు. అక్కడ సెలక్షన్స్ కి బాంబే టీం వాళ్ళు ఉండేనా, మన వాళ్ళు తెలుగు వాళ్ళు?
నేను అబ్జర్వ్ చేసిన దాంట్లో ఎంతమంది ఉన్నారు తెలియదు కానీ ఒక 100 మంది ఉంటారు మొత్తం అన్ని టీం మొత్తం కలుపుకొని. ఓకే. సగం మంది హిందీ వాళ్ళు ఉండొచ్చు, కొంతమంది వేరే సౌత్ లాంగ్వేజ్, అదే. కొంతమంది తెలుగు, అలా అన్ని లాంగ్వేజ్ కవర్ అయినాయి. ఇంత మందిని చూసినప్పుడు ఏమనుకున్నారు చాలా మంది, అంటే అయ్యో. చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్, పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వచ్చారు. జీడీకి మాత్రం చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చారు. నేను వీళ్ళని చూసి ఓకే మనం ఎందుకు జీడీ కూడా అవసరం అనుకున్నా, వెళ్ళిపోదాంలో అవసరం అనుకున్నా. బట్ ఎనీవే వచ్చేసి నీడ దాకా. కానీ వాళ్ళందరికీ తెలిసిపోయింది అగ్ని పరీక్ష అనగానే నాగ్ ప్రశాంత్ అనే మార్క్ వేసుకున్నారు. ఒక మార్క్ క్రియేట్ అయింది. బిగ్ బాస్ సీజన్ 4 అనగానే సోహెల్ ఎట్లా గుర్తొస్తాడో అగ్ని పరీక్ష అంటే ఫస్ట్ టైం కదా ఇప్పుడు దాంట్లో అభిజిత్ గారు అవ్వాలనుకున్నాను నేను, అవ్వలేకపోయాను. కానీ మీకంటూ ఒక వచ్చింది అంటే ఏది తొందరగా ఈజీ వస్తే దాని గురించి తెలియదు కదా. రేపు ఏముందో నాగ ప్రశాంత్ గారికి ఏం రాసి ఉందో రేపు. ఇంకా సీరియల్స్ ఏమైనా అవకాశాలు వచ్చినా కూడా వెళ్తారా? సీరియస్ ఇంకా అనుకోలేదు ఏమి, అంటే అటు సైడ్ వెళ్ళకపోవచ్చు మెజారిటీ, అంటే ఎక్కువ చూద్దాం. సీరియస్ ఆఫర్ వచ్చింది ఒకటి, నేను ఇంకా ఫైనలైజ్ ఏమి అవ్వలేదని చెప్పాను. చెయ్యండి, ఏదో ఒకటి చేయండి, బాగుంటది కదా. ఏదో చేద్దాం, మీ ఫ్యాన్స్ కి అట్లా రన్నా కొంచెం రిలీఫ్ అవుతుంది. షార్ట్ ఫిల్మ్ కూడా వచ్చింది ఒకటి, లెట్స్ సీ. వైల్డ్ కార్డ్ ఎంట్రీ అని చాలా మంది చెప్తున్నారు నాగ ప్రశాంత్. మీకేమైనా బిగ్ బాస్ టీం వాళ్ళు అప్రోచ్ అయ్యారా? లేకుంటే ఇప్పటిదాకా బిగ్ బాస్ టీం నుంచి ఏ ఇన్ఫర్మేషన్ లేదు, కాల్స్ కూడా ఏమీ లేదు. వైల్డ్ కార్డ్ వచ్చినా కూడా వాళ్ళకి ఇలాంటి పీపుల్ కావాలో వాళ్ళకు ఐడియా ఉంటది, ఆ ఐడియాలో నేను ఉన్నాను లేదని నాకు తెలియదు. ఓకే. సెలబ్రిటీస్ వెళ్ళారు కదా, 9 మంది వెళ్ళారు కదా. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు? ఇప్పుడు చూసినప్పుడు వాళ్ళు మేము అక్కడ కూర్చున్నాం కదా, ఎపిసోడ్ 1 లో కూర్చున్నాం కదా, అక్కడ ఏవీలు వేశారు, వాళ్ళ గురించి ఎక్స్ప్లెయిన్ ఇచ్చారు కదా, ఆ వరకు అయితే నేను చెప్పగలను. అక్కడ వరకు షార్ప్ గా స్మార్ట్ గా అనిపించింది భరణి గారు ఒకళ్ళు, డాన్సర్ ఉన్నారు కదా, శ్రేష్ఠ, తనుజ గారు ఫస్ట్ వచ్చింది కదా, ఆమె కొంచెం ఇన్నోసెంట్ అనిపించింది. ఇప్పుడు ఎపిసోడ్ ఎలా ఉందో నాకు ఏడుస్తుంది. వెరీ గుడ్ కైండ్ హార్టెడ్ పర్సన్ తను. అంటే నేను ఎలా చూస్తున్నా గేమ్ పరంగా ఎలా సర్వైవ్ అవుతారని చూస్తున్నా. స్ట్రాంగ్ పీపుల్, తను స్ట్రాంగ్ అవ్వచ్చు, తనుజ గారు అవ్వచ్చు, నాకు ఇంకా తెలియదు, చూడలేదు. ఆ స్టేజ్ ఉన్నంత వరకు చెప్తున్నాను. అండ్ సంజన గారు, అదే సారీ కట్టుకోవచ్చు ఆమె, ఎందుకంటే చిన్న పిల్లలు వదిలేసింది చాలా స్ట్రాంగ్ కదా. కానీ సంజన గారే ఇప్పుడు టీఆర్పీ అంత లేపుతుంది బిగ్ బాస్ 9. అయ్యో, ఆమెతోనే మొత్తం ఇప్పుడు బిగ్ బాస్ 9 అంటేనే సంజన గారు. మీతోని కూడా ఎవరు అన్నారు నాకు నాగ ప్రశాంత్ కావాలి, టఫ్ ఫైట్ ఎవరు? రితు చౌదరి గారు. సో రితు చౌదరి గారు వచ్చి మీతో ఎవరిని తీసుకోవాలి వెళ్ళాలి బిగ్ బాస్ హౌస్ కంటే నాగి అన్నారు. శ్రీజ కూడా అనింది, శ్రీజ కూడా వెళ్తూ నీతో ఎవరిని తీసుకెళ్దాం అనుకుంటున్నావు అంటే నాగని తీసుకెళ్దాం అనుకుంటున్నాను, ఇద్దరు నా పేరు తీసుకెళ్ళారు. పవన్ ఆర్మీ వెళ్ళడం కదా, పవన్ ఆర్మీ ఎలా ఉండేవాడు సెట్ లో? హీస్ ఎ వెరీ గుడ్ గై, ఆర్మీ పవన్ వెరీ గుడ్ గై, ఎక్కువ మాట్లాడు బట్ హీస్ ఎ వెరీ గుడ్ గై, మంచోడు. ఓకే. ఈయన మన మా డాక్టర్ మాస్ ఎలా ఉన్నారు అట్లే ఉంటారా? అంతే, మీరు ఏదైతే చూస్తారో అలాగనే ఉంటాడు. ఈమె ప్రియా ఎలా ఉండేది? ప్రియా అయితే ఇప్పుడు కొంచెం నెగటివ్ వైబ్రేషన్ వస్తుంది మన ఎపిసోడ్ లో. యా, ఓకే, అంటే సేమ్ అలాగే అంతే. ఇంకా అంతే, అంటే మీరు ఏదైతే చూస్తున్నారో అంతే. ఇంకా డెమాన్ పవన్ గురించి ఏమంటారు? అంటే చాలా మంది డెమాన్ పవన్ కన్నా మీరు అని అనుకున్నారు, చాలా మంది అంటున్నారు, అందరు నాకు తన కంపేర్ చేస్తున్నారు, క్వశ్చన్ మార్క్ కూడా పెడుతున్నారు. అదొకటి చూసాను, వై నాట్ మీ, వై హిమ్ అనేసి జరుగుతుంది. యాక్చువల్లీ చాలా మంచోడు అబ్బాయి, చాలా మంచోడు, చాలా బాగా మాట్లాడతారు. బట్ చిన్న పిల్లడు, అంటే ఇంకా మరి ఎలా ఆడతాడు చూద్దాం. ఆల్ ది బెస్ట్ డెమాన్ పవన్. ఓకే, వీళ్ళందరూ ఓవరాల్ గా ఉన్నారు లోపల 6 మెంబర్స్ మీ నుంచి టీం వెళ్ళినందుకు. బయటకు వచ్చిన కలుస్తారా? ఇప్పుడు మొన్న మేము ఆల్రెడీ అంటే షూట్ అయిపోయాక ఎవరైతే బయటకు ఎలిమినేట్ అయిపోయామో మేమందరూ ఒకే రూమ్ లో పెట్టాను మమ్మల్ని, అంటే ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యేదాకా బయటకు వెళ్ళకూడదు అనేసి. సో మంచిగా ఇంటరాక్ట్ అయ్యాము, చాలా మంది. ఐస్ బ్రేక్ అవ్వలేదు అప్పటిదాకా మాకు, ఐస్ బ్రేక్ అయ్యాము, చాలా మంచి సినర్జీ పెరిగింది. రేపు ఒక మీటప్ అంటున్నారు, చూద్దాం అవుతలేదు. అవునా, సూపర్. కలికి కూడా చాలా యాక్టివ్ గా ఉంది. కలికి వెరీ యాక్టివ్, తను ఈ మీటప్ మొత్తం తనే ఆర్గనైజ్ చేస్తుంది. తనకు ఉందిలే ఆ గట్స్, వెరీ యాక్టివ్, అందరితో మాట్లాడుతుంటాను. చాలా మంచిది. కానీ అందరిని పేరు మీరేమన్నా సార్ అన్నా కొంచెం అదే అంటారు, కానీ డైరెక్ట్ పేరుతోనే పిలిచేది కదా, అంటది. జోవియల్ ఉంటది. కానీ తను కూడా వెళ్తాదని అనుకున్నది. యాక్చువల్లీ అక్కడ ఉన్న డాలియా గారు గానీ, కల్కి గారు కానీ, అనుష గారు కానీ, అండ్ శ్రియ, వీళ్ళ నలుగురికి చాలా అవసరం ఆపర్చునిటీ. ఎవరైతే పాపం ఈ నలుగురు లేడీస్ కి వాళ్ళ కెరీర్లు చేంజ్ అయిపోతాయనేసి చాలా ఎక్స్పెక్ట్ చేశారు, పాపం అవ్వలేదు. అంటే శ్రేయ అంటే చిన్నపిల్ల, బట్ తనకి యాంకర్ చాలా వయసులో వచ్చి అక్కడ దాకా తొక్కుకుంటూ వచ్చి ఒక స్టార్ కూడా తెచ్చుకొని. ఓకే, ఇంకా ఓవరాల్ గా ఇప్పుడు ఎట్లా నడుస్తుంది, ఏం ప్లాన్ చేస్తుంటున్నారు? ప్రస్తుతానికి అయితే ఫస్ట్ విజయవాడ వెళ్ళాలి, ఎందుకంటే 1 month అయింది, ఇంటికి వెళ్ళి కలవాలి. అమ్మగారు మొన్న వచ్చారు, ఒక 1 day ఉన్నారు, వెళ్ళాలి. నాన్నగారిని కలవాలి. సో ఫస్ట్ వెళ్ళి కొంచెం చల్లబడదాం, తర్వాత ఇంటర్వ్యూస్ మొత్తం బిజీ ఉన్నట్టున్నారు కదా. 10 అయినాయి,
ఈ రోజు ఇంకా 4 ఉన్నాయి. 4 ఉన్నాయి. Yeah. ఇక ఇది చేసేసి ఇక మళ్ళీ అదే మీ ఈ రోజు ప్రొఫెషన్కి ఫినిష్ వెళ్ళిపోతారు. చేసి రేపు లేదా ఎల్లుండి విజయవాడ. ఫోటో ఫ్రేమ్ చేయించుకున్నా నాగార్జున గారిది వచ్చిందా మీ దాకా? ఫోటో లేదండి, ఇంకా పంపించలేదా? ఫోటో రాలేదు. బిగ్ బాస్ టీమ్ మెల్లిగా పంపిస్తారు, వాళ్ళు కొంచెం టైం తీసుకుంటారు. బట్ దే విల్ సెండ్ ఇట్. ఓకే. పంపించాక ఇన్స్టాగ్రామ్ లో పెట్టుకుంటా. అదే చూశాను, లేదు ఇంకా పంపించలేదా అని చూస్తున్నాను. ఓకే, అదొక మెమొరీ కదా, అంతే కదా. మన్మధుడితో ఇంతమంది ఫోటోస్ దిగడం. అమ్మాయిలకి మన్మధుడు బాకు లెజెండ్ ఆయన. లెజెండ్. ఆయన నుంచి నేర్చుకోవాలి చాలా. అసలు అంత యంగ్ హౌ మనం అలా వచ్చినా కానీ ఆ ఏజ్ లో అలా కనబడాలి అంతే. మీ షర్ట్ బాగుండేనండి ఆ రోజు, ఇది సింప్లీగా టీమ్ వాళ్ళు సెట్ మీద సెట్ మీద యా అదొక డిజైనర్ వేరు, చాలా బాగుంది. యా టీమే ఓకే చెప్పింది, ఇది వేసుకోమని చెప్పారు. నాకు కూడా ఒక ప్యాటర్న్ ఉంది అదే కలర్ లో, చాలా బాగుంది. సింప్లీగా అంటే గుడ్, సింపుల్ గా నీట్ గా అండ్ ఒక బ్రైట్ అంటే కళ్ళలో పడుతుంది, అది ఈజీగా కనిపిస్తుంది. Yeah, సింపుల్, yeah. హడాహుడి లేకుండా Yeah, చాలా బాగుంది. yeah. భరణి గారిది బాక్స్ తీసుకొచ్చారు Yeah, కదా, ఆ yeah. టైంలో నో అని మాకు చెప్పడం జరిగింది. మీకు Yeah. ఆల్రెడీ అక్కడ తెలుసా? లేదు మేము షాక్, ఆ, ఏంది ఇది అంటే మేమేమనుకున్నాం అంటే బాక్స్ సెలబ్రిటీస్ వస్తున్నారంటే వాళ్ళు అవును. కాంట్రాక్ట్ రాయడం ఏదో ఒకటి ఉంటుంది కదా. అవును. రాగానే మేము బాక్స్ ఓపెన్ చేయమంటే మేము చేయమన్నారు. బిగ్ బాస్ అప్పుడు వెళ్ళిపోమని చెప్పారు, ఆయన వెళ్ళిపోయారు. ఓ, ఏంది ఇది, వాట్ ఈస్ హ్యాపెనింగ్ అనుకున్నాం. ఉమ్, తర్వాత మళ్ళీ బిగ్ బాస్ తో మాట్లాడితే నాగార్జున గారు ఏంటి భరణి గారిని తీసుకుందామంటే లేదు ఆయన చూపించాల్సిందని చెప్పారు. మళ్ళీ ఉమ్. భరణి గారిని మళ్ళీ పిలిచారు, చూపిస్తారంటే సరే చూపిస్తా అని చెప్పారు. అప్పుడు మళ్ళీ అలౌ చేశారు. అలాగా మళ్ళీ అదేదో కాంట్రవర్సీ అంటే మీన్ జనాల్ని ఆకర్షించుకోవడానికి అది ప్లే చేశారు అని అది అనుకుంటారు ఏమది చాలా టీమ్ మంది. ప్లాన్ మనకు ఏమో తెలియదు. మాకైతే తెలియదు. అవునా. అక్కడ మేము ఫస్ట్ ఆడియన్స్ మేమే, ఉమ్, ఉమ్. టెలికాస్ట్ అవ్వం మేమే చూసాం కాబట్టి మేమైతే అందరూ ఏం జరుగుతుంది ఇక్కడ అనుకున్నాం. కాంట్రాక్ట్ సైన్ చేశారు కదా, ఏంది ఇది అనుకున్నాం. ఆ, బట్ అదే అలాగా మరి Okay. ఏంటో మరి జనాలకి లక్స్ పాప, ఫ్లోరా షైని ఫ్లోరా ఫస్ట్ అక్కడ ఎట్లా చూశారు అంటే, మనం ఓన్లీ నరసింహనాయుడులో ఒక లక్స్ పాప చాలా సాంగ్ change వస్తే అయిపోయారండి. చాలా చేంజ్, గుర్తుపట్టలేనంత అయిపోయారు. తను చెప్పేదాకా తెలియదు మాకు. అవును. సో తను మంచిగా సన్ ఫ్లవర్ లాగా ఉన్నారు ఆమె. సో మంచిగా అనిపించారు ఫ్లోరస్ అని. ఉమ్. తను మరి సక్సీడ్ అవ్వాలని కోరుకుంటున్నాను. తెలుగు మాట్లాడడం చాలా కష్టపడుతుంది ఆమె, పాపం. అంటే చెప్పారు కదా, నేర్చుకున్నాను కొన్ని మాటలు బట్ ఇంట్లో కూడా నేర్చుకుంటానని చెప్పారు. ఉమ్. మనోళ్ళు ఎవరైతే తెలుగు వచ్చో పక్క నుండి నేర్పిస్తే ఇంకా బెటర్, మనకు గర్వంగా ఉంటది. జేమ్స్ సినిమాంజలి మనకు సుమన్ శెట్టి గారు వచ్చారు, Yeah, కామెడీ yeah, అయినా yeah, తను కూడా. ఎంత మంచోడు పాపం ఆయన, చాలా మంచోడు. అంత పెద్ద పిల్లలు ఉన్నారని తెలియదు నాకు. నేను షాక్ అయిపోయాను అసలు. ఏవిలో చూసినప్పుడు కదా. yes. పిల్లలు అంత పెద్ద పిల్లలు ఉన్నారని తెలియదు. ఆయన ఏంటంటే తెలుగుకి కనబట్లేదు అంటే నేను వేరే లాంగ్వేజ్ లో చేస్తున్నాను అని అవును. చెప్పారు. ఉమ్, సో కన్నడ, మలయాళం, తమిళ్ అన్ని చేస్తున్నా అని చెప్పారు. ఉమ్. ఈవెన్ భోజ్పురి కూడా చేస్తున్నా చెప్పారు. అవునట. ఉమ్. సో వెరీ హ్యాపీ ఫర్ హిమ్. చూశారా అప్పుడు జయం సినిమా మీరు? చాలా సూపర్ మూవీ అండి అది. ఆ. వాట్ ఏ మూవీ అసలు. సుమన్ శెట్టి గారి కామెడీ. అరే అధ్యక్ష యా ఓకే. సంజన గారిని కూడా బుజ్జిగాడిలో చూసాం Yeah, మనం. మళ్ళీ చూసాను. తర్వాత ఇప్పుడు ఎస్, ఆమెను కూడా ఫస్ట్ గుర్తుపట్టలేదు. నేను చెప్పిన Hmm. తర్వాత అప్పుడు ఓ యా అన్నాను. ఉమ్. ఆయన అసలు మేడం గారు సూపర్ శారీ అసలు. అవును. ఎవరు శారీ వేసుకుని రాలేదు అండ్ కొప్పు పెట్టుకుని అవును, పూలు అవును. పెట్టుకున్నారు. తెలుగు అమ్మాయిలాగా భలే వచ్చారు. కానీ ఇప్పుడు కూడా మస్తు రెడీ కూర్చున్నది ఆమెనే. అవునా, ఓకే ఓకే, చూడాలి. ఓనర్ టెనెట్స్ లాగా ఇచ్చారనమాట. అవును, ఈమెనే అవును. ఓనర్ లాగా అనిపిస్తుంది అక్కడ. ఈమె ఓనర్ కనిపిస్తుందా? డైలీ మేకప్ అయి మంచి కూర్చోవడం. గేమ్ చేంజర్ లాగా ఉంటే బాగుంటది గేమ్. ఓవరాల్ గా మీరు కూడా గేమ్ చేంజ్ ఎప్పుడైతుంది అండ్ మేము కూడా చాలా మంది అంటే ఒక్కరు కాదండి, అగ్ని పరీక్ష చూసిన ప్రతి వ్యక్తి నాగప్రశాంత్ Yeah. బిగ్ బాస్ లో ఉండాలి, వైల్డ్ Yeah. కార్డ్ అన్న ఛాన్స్ ఇవ్వండి అని చాలా Yeah. మంది చేస్తున్నారు. మళ్ళీ బిగ్ బాస్ ఏం చేస్తాడు, మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ అయితే ఉన్నాయి అంటున్నారు. వైల్డ్ కార్డ్ ప్రతి సీజన్ లో ఉంటుంది. ఉంటుంది. మళ్ళీ ఈసారి మళ్ళీ ఉన్న నాగప్రశాంత్ గారు దాంట్లో ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మీరు ఎవరైతే ఓట్లు వేసారో, ఎవరైతే ఇంకా బిగ్ బాస్ లో చూడాలనుకున్న వాళ్ళకి ఏం చెప్తారో చెప్పండి. ఎవరికైతే తెలుగు ప్రేక్షకులందరికీ నాకు సపోర్ట్ చేస్తున్నారో థ్యాంక్ యూ, పాదాభివందనాలు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా జరుగుద్దని. స్టోరీ అయితే చాలా మంచిగా వచ్చింది. అది తర్వాత ఎప్పుడైతే నేను సెలెక్ట్ అవ్వలేదు అప్పుడు బాగా కనెక్ట్ అయింది. ఇంకా ఇప్పుడు స్టార్ మాలో కానీ, హాట్స్టార్లో కానీ, యూట్యూబ్లో రివ్యూస్ కమెంట్స్లో కానీ నా పేరు స్పామ్ చేస్తున్నారు నేను వైల్డ్ కార్డ్గా రావాలని. థ్యాంక్ యూ మీ అభిమానానికి. వాళ్ళు ఆపర్చునిటీ ఇస్తే డెఫినెట్లీ మీకోసం కన్సిడర్ చేస్తాను. చూద్దామండి. థ్యాంక్ యూ మీ అభిమానానికి. మిమ్మల్ని మీలోంచి వచ్చాను కాబట్టి మీ మంచి పేరు నేను నిలబెట్టాను. ఇంకా ముందు అవకాశాలు వస్తే మిమ్మల్ని రిప్రజెంట్ చేస్తూ ఒక మంచి అభ్యలాగా మీ దగ్గర మంచి పేరు తెచ్చుకుంటాను. థ్యాంక్ యూ, పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు నాగప్రశాంత్ అంటే అడ్వకేట్ కాదు, అందరికన్నా ముందు అగ్ని పరీక్ష నాగప్రసాద్ అంటే గుర్తుపడతారు. అగ్ని పరీక్ష నాగప్రశాంత్. ఓకే, నెక్స్ట్ బిగ్ బాస్ నాగప్రశాంత్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.